అండ్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ న్యూ ప్రోగ్రామ్ ఎస్ఎల్పిఆర్బి సంబంధించి. సో ఇండియాలోనే ఫస్ట్ టైం ఒక సవాల్గా తీసుకొని ప్రతి నిరుద్యోగిని ఉద్యోగిగా మార్చాలనే ఉద్దేశంతో ప్రతిసారి కూడా విద్యార్థుల యొక్క లక్ష్యం కోసం వాళ్ళ యొక్క ఆశయం కోసం నిరంతరం వాళ్ళతో పాటు శ్రమించే ఏకైక సంస్థ మన షామ్ ఇన్స్టిట్యూట్. సో అందులో భాగంగానే ఈ కొత్త ప్రోగ్రాన్ని ప్రారంభించడం జరిగింది. అదే మనకు ఎస్ఎల్పిఆర్బి సంబంధించి. మరి ఈ ప్రోగ్రాన్ని అసలు ఎందుకు ప్రారంభించాము మరి అని అంటే, సో గతంలో మన షామ్ ఇన్స్టిట్యూట్ గత 5 సంవత్సరాలుగా కానిస్టేబుల్కి సంబంధించి కానీ, ఎస్ఐకి సంబంధించి కానీ, అండ్ అదేవిధంగా ఒక 1.5 year బ్యాక్ గ్రూప్ 2కి సంబంధించి కానీ, అండ్ రీసెంట్గా డిఎస్సికి సంబంధించి కానీ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ మనకు కండక్ట్ చేయడం అనేది జరిగింది. సో అయితే ఇక్కడ ఎగ్జామ్స్ రాస్తున్నారు, కానీ ఆ రాసే దాంట్లో స్టూడెంటు ఎలాంటి పొరపాట్లు చేస్తున్నాడు, ఎంతవరకు ప్రిపేర్ అవుతున్నాడు అనే అంశాల మీద ఫోకస్ అనేది చేయడం లేదు. సో దానివల్ల ఎగ్జామ్స్ ఎన్ని అటెంప్ట్ చేసినా కానీ స్టూడెంట్ తన లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాడు. సో అందుకోసం అని చెప్పి ఆ స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ అనేటివి ఇప్పుడు ఎవరైతే ఎస్ఎల్పిఆర్బి ప్రోగ్రాంలో జాయిన్ అయ్యారో వారందరూ కూడా ఖచ్చితంగా ఆ పొరపాటును అధిగమించి ఉద్యోగాన్ని సాధించాలనే లక్ష్యంతో ప్రారంభించిన ప్రోగ్రామే ఎస్ఎల్పిఆర్బి. సో కాబట్టి ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా మీరు గమనించాల్సింది, ఎవరైతే నాకు ఉద్యోగం కావాలి, నాకంటూ ఒక ఆశయం నెరవేర్చుకోవాలి, తల్లిదండ్రులకంటూ ఒక లక్ష్యాన్ని ఇవ్వాలి, వాళ్ళకంటూ ఒక గుర్తింపుని ఇవ్వాలి అనుకునే ప్రతి విద్యార్థి ముఖ్యంగా అక్కడ గమనించాల్సింది ఏమిటంటే, ఈ ప్రోగ్రాంకి సంబంధించి మేము ఏదైతే 1 year ప్రోగ్రాం డిజైన్ చేసి మేము కష్టపడుతూ మాతో పాటు మిమ్మల్ని కష్టపెడుతూ మీ లక్ష్యంలో భాగంగా 365 రోజులు నీకు ఎన్ని కష్టాలున్నా ఎక్కడున్నా ఖచ్చితంగా ప్రతిరోజు ఈ ప్రోగ్రాంకి సంబంధించి ఎగ్జామ్స్ నువ్వు రాయాలి. లైవ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఎందుకు ఇచ్చాము అంటే, మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి, మేము మీతో కలవడానికి, మన షామ్ ఇన్స్టిట్యూట్ మీ ఇంటికి రావడానికి. సో కాబట్టే అలా ఆలోచించే మన శ్యామ్ సార్ గారు ఈ ప్రోగ్రాన్ని డిజైన్ చేయడం జరిగింది, ద బెస్ట్ ప్రోగ్రామ్ ఆఫ్ ది ఇండియా. ఎందుకంటే ప్రారంభించడం ముఖ్యం కాదు, దాన్ని చివరి వరకు కొనసాగించడం అనేది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే మనకు బయట చాలామంది కూడా ఎగ్జామ్స్ సో చాలామంది కూడా ప్రోగ్రామ్ని ప్రారంభిస్తున్నారు, కానీ అది ఎండింగ్ వరకు తీసుకెళ్ళడం లేదు. అండ్ విద్యార్థులు కూడా చివరి వరకు, అంటే మధ్యలో ఏదో సమస్యలు వస్తాయి, పుట్టిన ప్రతి వాడికి సమస్యలు ఉంటాయి నానా, ఆ సమస్యను అధిగమించి నా వాడే ఇక్కడ ఖచ్చితంగా ఉద్యోగాన్ని సాధించగలుగుతాడు. మరి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా మనకు యూనిఫామ్ సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది, అండ్ అదేవిధంగా ఫారెస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది. సో కాబట్టి ఎవరైతే ఈ 1 year ఖచ్చితంగా చెప్తున్నానన్న గుర్తుపెట్టుకోండి, మీకోసం మన షామ్ ఇన్స్టిట్యూట్ ఎప్పుడు కూడా మీకు తోడుంటుంది. ఈ 365 రోజులు నిరంతరంగా ప్రతిరోజు టైం టు టైం మమ్మల్ని ఫాలో అయ్యి మేము చెప్పిన దాన్ని విని మీకున్న ప్రాబ్లమ్స్ మాకు చాట్ బాక్స్లో చెప్పుకుంటూ మీ డౌట్స్ మీరు క్లారిఫై చేసుకుంటూ ఎవరైతే కష్టపడతారో ఖచ్చితంగా వారు ఈ 1 yearలో ఏ నోటిఫికేషన్ పడ్డా కానీ ఉద్యోగాన్ని సాధిస్తారు. ఒకవేళ 365 రోజులు నిరంతరం నువ్వు కష్టపడి, ఓకేనా, నిరంతరం నువ్వు కష్టపడి ఉద్యోగం రాలేదు అనుకుంటే నీకు డబ్బులు వెనక్కి ఇవ్వడానికి కూడా మేము సిద్ధం. కానీ నువ్వు కష్టపడ్డావని నీకు తెలియాలి, ప్రతిరోజు నేను లైవ్ ఎగ్జామ్ రాసినట్టు తెలియాలి, ప్రతిరోజు నేను లైవ్ వీడియో ఎక్స్ప్లెనేషన్ విన్నట్టు నీకు తెలియాలి. సో నీ మనసు మీద చెయ్యేసుకొని నువ్వు కష్టపడ్డావా ఖచ్చితంగా ఉద్యోగం రాకుండా ఉండదు నాన్న. నిన్ను మించినోడు ఎవడున్నాడు గుర్తుంచుకో. అలా అద్భుతంగా డిజైన్ చేసిందే ఈ ప్రోగ్రాం. ప్రతిరోజు ఎగ్జామ్ రాసుకుంటూ ఈ వారం జరిగిన దానిపైన మళ్ళీ మీకు వీక్లీ టెస్ట్లు, దాన్ని నువ్వు ఇంప్రూవ్ చేసుకో. అంటే ఎలా ఇంప్రూవ్ అవుతున్నావు, ఎక్కడి వరకు నా స్టేజ్ పెరిగింది, ఎక్కడ మైనస్లో ఉన్నాను, ఏ సబ్జెక్ట్లో మైనస్ ఉన్నాను, ఇంకా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ముందుకెళ్ళాలని ఎప్పటికప్పుడు నువ్వు అంచనా వేసుకోవాలి కూడా. ఇక్కడ ఎగ్జామ్స్ రాయడం మాత్రమే కాదు, ఆ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు చేసే పొరపాట్లు నెక్స్ట్ ఎగ్జామ్కి చెయ్యకుండా ఉండాలి.
తదుపరి ఎగ్జామ్లో నేను ఎలా చెయ్యాలని ఆలోచన రావాలి. అలా నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్ళు, ఖచ్చితంగా నువ్వు ఉద్యోగాన్ని సాధించగలుగుతావు. ఆ ధీమా మాకుంది, మీకు ఉంది. ఎందుకంటే నువ్వు ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయినావంటే ఆటోమేటిక్గా నువ్వు ఉద్యోగంలో జాయిన్ అయినట్టే ఇండైరెక్ట్గా. సో కేవలం మేము చెప్పిన దాన్ని ఫాలో అవ్వడమే నీ బాధ్యత, అంతకుమించి ఇంకా వేరేది ఏది ఉండదు నాన్న. కాబట్టి మేము పెట్టే ప్రతి టెస్టులు కూడా వినడానికి ప్రయత్నించు, రాయడానికి ప్రయత్నించు. ఎక్కడున్నా కానీ మాత్రం మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే మీకోసం కాబట్టి 1కి 10 సార్లు చెప్తున్నా. మీకోసం డిజైన్ చేసింది, మీరు బాగుపడతారు, మేము బాగుపడతాం, మనం అందరం బాగుపడతాము అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాన్ని డిజైన్ చేయడం జరిగింది. సౌత్ ఇండియాలో 1 ఇయర్ టైం టేబుల్ వేసి నిరంతరంగా పెట్టే ఎగ్జామ్స్ ఎవరి ఉండవు నాన్న. సో కాబట్టి గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా మా విజేతలే, మా విజయాలే మాట్లాడతాయి. ఆ జరిగే తదుపరి ఎస్ఎల్బి ప్రోగ్రాంలో సక్సెస్ మీట్లో కూడా మీరు ఉండాలి, మీరు ఉంటారు. ఆ నమ్మకం మాకు బలంగా ఉంది కాబట్టి ఈ ప్రోగ్రాన్ని నేను ఇప్పుడు ప్రారంభిస్తున్నాను. సో మీకు కంటెంట్ పరంగా ఏ డౌట్ ఉన్నా కానీ చాట్ బాక్స్లో మీరు మెసేజ్ పెడితే నేను క్వశ్చన్ అయిపోయిన తర్వాత మీకు ఖచ్చితంగా సమాధానం ఇస్తాను. కాబట్టి సో ఈరోజు మరి మన ఎస్ఎల్పిఆర్బి డైలీ టెస్ట్ నెంబర్ 1. సో పాలిటిక్స్ సంబంధించి ఎక్స్ప్లెనేషన్లో ఫస్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 1, which of the acts passed by the British Parliament introduced an open competition system of selecting and recruiting civil servant in India before independent and separate legislative wing for the Governor General? So options: Chartered Act of 1853, Indian Council Act 1861, Indian Council Act 1892, Charter Act of 1833. సో తెలుగులో చూడండి, బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన చట్టాలలో ఏది భారతదేశంలో స్వాతంత్రానికి ముందు సివిల్ సేవకులను ఎంపిక చేయడానికి మరియు నియమించడానికి ఓపెన్ కాంపిటీషన్ సిస్టమ్ను ప్రవేశపెట్టింది మరియు గవర్నర్ జనరల్కు ప్రత్యేక శాసనసభ విభాగాన్ని ఏర్పాటు చేసింది అన్నాడు. సో ఆప్షన్ తెలుగులో చార్టర్ చట్టం 1853, ఇండియన్ కౌన్సిల్ చట్టం 1861, ఇండియన్ కౌన్సిల్ చట్టం 1892, సో చార్టర్ చట్టం 1833. మరి దీనికి సంబంధించి మనకు సమాధానం ఏమిటి సార్ అని అంటే, సో ఇక్కడ ద రైట్ ఆన్సర్, సో చార్టర్ యాక్ట్ 1853. సో చార్టర్ చట్టం 1853, ఓకేనా. మరి ఇక్కడ అసలు చార్టర్ చట్టాలు మనకు ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతున్నాయి, అసలు కౌన్సిల్ చట్టాలు అంటే ఏంటిది కొంత క్లారిటీ ఉండాలమ్మా. ఎందుకంటే చాలామంది ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకు అంటే చార్టర్ చట్టాలు మనకు చూడండి, మనకు వర్డ్ 1793 అని ఒక చార్టర్ చట్టం, 1813 చార్టర్ చట్టం, 1833 చార్టర్ చట్టం, 1853 చార్టర్ చట్టం. సో ఇక్కడ చార్టర్ అంటే మీనింగ్ ఏంటంటే ఒప్పందం. చార్టర్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చార్టర్ మీన్స్ ఒప్పందం. అంటే ఈ ఒప్పందం ఎందుకు జరిగింది, ఇక్కడ ఎవరి మధ్య జరిగింది అని అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి అండ్ బ్రిటిష్ ప్రభుత్వానికి జరిగిన ఒప్పందం అన్నమాట. అంటే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ తరపున ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తక వ్యాపారం చేయడానికి మరియు పరిపాలన కోసం బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీకి అనుమతి ఇస్తూ వాళ్ళు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అందుకే దాన్ని ఇక్కడ చార్టర్ అని చెప్పేసి. ఎందుకంటే ప్రతి 20 ఇయర్స్ మనకి ఇక్కడ ఉంటుంది, ప్రతి 20 ఇయర్స్ ఉంటుంది చూసుకోండి, ఇక్కడ ప్రతి 20 ఇయర్స్, ఓకేనా. సో వీటిని మనం చార్టర్ చట్టాలు అంటాం. నెక్స్ట్ ఇక్కడ కౌన్సిల్ చట్టాలు అంటారు. సో చాలామంది కూడా ఇక్కడ కౌన్సిల్ చట్టాలు అంటే చాలామంది కూడా రెండే చట్టాలు అనుకుంటారమ్మా. సో గుర్తుంచుకోండి, 1861 దీన్ని మనం కౌన్సిల్ యాక్ట్ అంటాం. సో 1892 ఆల్సో కౌన్సిల్ యాక్ట్ అండ్ ఆల్సో 1909 కౌన్సిల్ యాక్ట్. సో చాలామంది 1909 అంటే చాలామందికి మైండ్లో గుర్తుకొచ్చేది ఏంటిదంటే మింటో మార్లే సంస్కరణల చట్టం అని చెప్పేసి గుర్తుకొస్తుంది. మింటో మార్లే సంస్కరణ చట్టం గుర్తుకొస్తుంది, కరెక్టే. సో దీనికి మరొక పేరు ఇక్కడ మెయిన్గా మింటో మార్లే, కానీ చాలామంది దీన్ని కౌన్సిల్ చట్టం అనుకోరు. ఎందుకంటే మేజర్గా మన నెంబర్ ఆఫ్ టైమ్స్ నెంబర్ ఆఫ్ బుక్స్లో కూడా అది మింటో మార్లే ఉంటుంది. కానీ మన షామిన్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్లో క్లియర్గా స్టార్టింగ్లో 2nd పేజీలో కౌన్సిల్ చట్టాలు అని చెప్పి హెడ్డింగ్ ఉండి కౌన్సిల్ చట్టాలు 3 ఉంటాయని చెప్పేసి కూడా మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మూస పద్ధతి కాదు, గుర్తుంచుకోండి. మూస పద్ధతి వెళ్తే ఓకేనా ఖచ్చితంగా మన ఉద్యోగాన్ని సాధించలేము, గుర్తుంచుకోండి. సో కౌన్సిల్ అనే వర్డ్ ఎందుకు వచ్చింది మనకి ఇక్కడ అంటే కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్తే 1858లో
భారత ప్రభుత్వ చట్ట ప్రకారం మనకు బ్రిటిష్ వాళ్ళు ఒక పదవిని ఏర్పాటు చేశారు. ఏంటిదంటే భారత రాజ్య కార్యదర్శి, సెక్రటరీ ఆఫ్ ఇండియా, సెక్రటరీ స్టేట్ ఆఫ్ ఇండియా అని ఒక కొత్త పదవిని బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో 1858 ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఈ భారత రాజ్య కార్యదర్శికి సహకరించడానికి 15 మందితో కూడిన ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. 15 మెంబర్స్. ఎవరికి? సెక్రటరీ స్టేట్ ఆఫ్ ఇండియాకు సహకరించడానికి ఒక 15 మెంబర్స్ తోటి ఒక కౌన్సిల్ను లండన్లో ఏర్పాటు చేశారు. సో వాళ్ళ సహకారంతో ఈయన చట్టాలు ప్రవేశపెట్టారు. అందుకే వాళ్ళకు గుర్తుగా దీనికి వచ్చిందే కౌన్సిల్ చట్టాలు. ఓకేనా? సో అంటే ఫస్ట్ ఆ క్లారిటీ ఉండాలి. మనం ఇక్కడ బేసిక్ నుంచి వెళ్తామమ్మా. బేసిక్ నుంచి నీకు హై లెవెల్ అంటే ఎలాంటి ఎగ్జామ్ ఇచ్చినా కానీ చేసే విధంగా నీకు ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. ప్రతిదీ క్లారిటీగా ఉంటుంది. నీకు ఏ సబ్జెక్ట్ పరంగా డౌట్ ఉన్నా కానీ నువ్వు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టచ్చు. దానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకేనా? రైట్. మరి దీనికి ఆన్సర్ ఏం చెప్పాము మనము? 1853. సో చాలామంది ఇక్కడ 1833 అనుకోవచ్చు. కానీ గుర్తుంచుకోండి, 1833లో బ్రిటిష్ వాళ్ళు భారతీయులకు సివిల్ సర్వెంట్ సంబంధించిన అవకాశం ఇచ్చారు. కానీ అప్పుడు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యతిరేకించడం వల్ల 1833లో ఇది అమల్లోకి రాలేదు. సో కాబట్టి భారతీయులు ఓపెన్ సివిల్ సర్వీస్కు అవకాశం కల్పించిన చట్టం 1853 చార్టర్ చట్టం. దీని యొక్క విధి విధానాల పైన 1854లో లార్డ్ మెకాలే అధ్యక్షతన సివిల్ సర్వీస్ యొక్క విధి విధానాల పైన అధ్యయనం చేయడానికి 1854లో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది, లార్డ్ మెకాలే అధ్యక్షతన. మరి భారతదేశంలో సివిల్ సర్వీస్ను ప్రారంభించిన సంవత్సరం ఇక్కడ చూడండి. భారతీయులకు సివిల్ సర్వీస్కు అవకాశం కల్పిస్తూ ప్రారంభించిన సంవత్సరం 1855. అంటే భారతీయులకు సివిల్ సర్వీస్ ప్రారంభమైన ఎగ్జామ్ సంబంధించి అన్నప్పుడు 1855, కమిటీ అన్నప్పుడు 1854. ఏ యాక్ట్ ప్రకారం, ఏ చట్ట ప్రకారం, విచ్ యాక్ట్ ద ప్రొవైడ్ ద ఇండియన్ సివిల్ సర్వెంట్ ఎగ్జామినేషన్, విచ్ యాక్ట్ అన్నప్పుడు ఏ చట్ట ప్రకారం అన్నప్పుడు గుర్తుంచుకోండి మిత్రమా. ఏ చట్ట ప్రకారం అన్నప్పుడు రావాల్సింది 1853. కమిటీ ఎప్పుడు ఏర్పడిందంటే 1854. అసలు ఎగ్జామ్స్ ప్రారంభమైన సంవత్సరం అన్నప్పుడు 1855. సో ఇంత క్లారిటీగా ఉండాలి. ఓకేనా? సో కాబట్టి మరి ఇక్కడ ఇంకో మాట చూడండి. గవర్నర్ జనరల్కు ప్రత్యేక శాసనసభ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ గమనించండి. ఇండిపెండెన్స్ అండ్ ఏ సపరేట్ లెజిస్లేటివ్ వింగ్స్ ఫర్ ద గవర్నర్ జనరల్. అంటే ఒకసారి చూడండి, భారతదేశంలో పరిపాలన శాసనాలు అంటే చట్టాలు, ఇవి రెండింటిని కూడా ఎవరు చేసేవాళ్ళు అంటే మనకు అప్పట్లో కార్యనిర్వాహక మండలి ఉండేది, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఏది? ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఓకేనా? ఎవరు ఉండేటోళ్ళు? ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉండేటోళ్ళు. ఓకేనా? ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉండేది. సో ఆ ఎగ్జిక్యూటివ్ కౌన్సిలే దేశంలో పరిపాలన, అడ్మినిస్ట్రేషన్ అండ్ శాసనాలు, చట్టాలు, ఇవి రెండు చేసేటి. అయితే చట్టాలు చేయడానికి ఒక ప్రత్యేకంగా విభాగం, అంటే ఇప్పుడు మన పార్లమెంట్ ఏ విధంగానైతే ఉందో అలా ఒక కొత్త పార్లమెంటును ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఫస్ట్ టైం భారతదేశంలో ఇప్పటి నుండి ఎగ్జిక్యూటివ్ కేవలం పరిపాలన చూసుకుంటుంది. శాసనాలు, యాక్ట్స్, చట్టాలు చేయడానికి ప్రత్యేకంగా మనకు కేంద్రంలో సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే దీన్నే మినీ పార్లమెంట్ అంటాం. అంటే ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఏమడగచ్చు? భారతదేశంలో మినీ పార్లమెంటు విధానాన్ని ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు అడగచ్చు. ఓకేనా? మినీ పార్లమెంట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ విచ్ యాక్ట్ అకార్డింగ్ టు ద అనొచ్చు. సో 1853. ఎందుకంటే ఫస్ట్ టైం చట్టాలు చేయడానికి మనకంటూ పార్లమెంటరీ ఒక విధానాన్ని, ఓకేనా, మినీ పార్లమెంటు ఒక విధానాన్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. సో కాబట్టి ఇది చార్టర్ చట్టం అమ్మ. దీనికి ఆన్సర్ గుర్తుంచుకోండి. సో కాబట్టి ఫస్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ సెకండ్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్స్ గివ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ ద పవర్ టు ద డిస్కస్ ఆఫ్ ద బడ్జెట్? క్రింది చట్టాలలో ఏది శాసన మండలకు బడ్జెట్ను చర్చించే అధికారాన్ని ఇచ్చింది? ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1835, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1892. సో ఇండియన్ కౌన్సిల్ చట్టం 1909, భారత ప్రభుత్వ చట్టం 1919, భారత ప్రభుత్వ చట్టం 1935, ఇండియన్ కౌన్సిల్ చట్టం 1892.
మరి దీనికి ఆన్సర్ ఏంటి సార్? బడ్జెట్పై చర్చించే అధికారాన్ని అన్నాడు ఇక్కడ. సో దీనికి రైట్ ఆన్సర్ మనకు ఇండియన్ కౌన్సిల్ చట్టం 1892. అసలు భారతదేశంలో బడ్జెట్ విధానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఒకసారి కామెంట్ ఎనీబడి. సో బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో ఫస్ట్ టైం వెన్ ద ఇంట్రడ్యూస్ ఫస్ట్ బడ్జెట్ ఇండియా ఇన్ విచ్ యాక్ట్ అకార్డింగ్ ద. సో క్వశ్చన్ ఏంటంటే అకార్డింగ్ టు ద విచ్ యాక్ట్ ద బ్రిటిష్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ ఇన్ ద ఫస్ట్ టైం బడ్జెట్ సిస్టమ్ ఇన్ ఇండియా. కామెంట్ వస్తారు బాక్స్లో ఆన్సర్ అయిపోయినాను ఎవరన్నా. నైస్ మిస్టర్ కే. ఓకే 1861 సూపర్ నానా. ఇంకా ఎనీబడి. సో బడ్జెట్ పైన ఇక్కడ ఇంట్రడ్యూస్ జరగలేదు, బడ్జెట్ పైన చర్చించే అధికారం అడిగిండు. ఓకేనా, రైట్, సూపర్ అమ్మ స్వామి, ఎక్సలెంట్ నైస్ నానా. సో భారతదేశంలో అసలు బడ్జెట్ విధానం వచ్చింది 1861 కౌన్సిల్ యాక్ట్. సో 1861 కౌన్సిల్ యాక్ట్ ప్రకారం భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు బడ్జెట్ విధానాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఆ బడ్జెట్ పైన చర్చించే అధికారాన్ని 1892 కౌన్సిల్ చట్ట ప్రకారం ఇచ్చారు. బడ్జెట్ పైన చర్చిస్తూ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ గవర్నమెంట్ను ఉద్దేశిస్తూ ప్రశ్నలు వేసే అధికారాన్ని ఇక్కడ మనకు కల్పించారు. ఎప్పుడు? 1892లో. సో కాబట్టి బడ్జెట్ విధానం 1861, చర్చించే అధికారం 1892. సో దట్స్ వై ఆన్సర్ ఏందమ్మా 1892. మరి ఇక్కడ 1861లో బ్రిటిష్ వాళ్ళు బడ్జెట్ విధానాన్ని ప్రవేశపెట్టేటప్పుడు దేశవ్యాప్తంగా ఒకే బడ్జెట్ విధానం. టోటల్ ఇండియా వాజ్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ది బడ్జెట్. దెర్ ఇస్ నో సపరేట్ బడ్జెట్ ఆఫ్ ది సెంట్రల్ అండ్ స్టేట్. మరి సెంట్రల్ స్టేట్ సపరేట్, కేంద్ర బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ బ్రిటిష్ వాళ్ళు సపరేట్గా ఇంట్రడ్యూస్ చేసింది ఎప్పుడు సార్ అంటే 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. సో కేంద్ర బడ్జెట్ను రాష్ట్ర బడ్జెట్ను సపరేట్ చేసింది. సో సెంట్రల్ అండ్ స్టేట్ బడ్జెట్ ఆఫ్ సపరేటెడ్ అకార్డింగ్ టు ద యాక్ట్ ఆఫ్ 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, లేదా దాన్నే మాంటైన్ చేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ యాక్ట్ అంటాం. అంటే ఇక్కడ ఏం లేదు, ఒక టాపిక్ మీద ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకు ఇప్పుడు ఏమొచ్చింది, బడ్జెట్ టాపిక్ వచ్చిందా. సో 1861లో బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేసిరు, 1892లో డిస్కషన్ స్టార్ట్ అయింది. తర్వాత 1919లో సెంట్రల్ బడ్జెట్ స్టేట్ బడ్జెట్ సపరేట్ చేశారు. ప్రజెంట్ మన రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదం ఎక్కడ ఉందా? లేదు. దాన్ని ఏమంటున్నాం మరి మనం ఇప్పుడు? యాన్యువల్ ఫైనాన్స్ స్టేట్మెంట్. మరి అలా చదవాల్సిన అవకాశం ఉంటుంది. ప్రజెంట్ యాన్యువల్ ఫైనాన్స్ స్టేట్మెంట్ ఆర్టికల్ ఎంత? 112. ఓకేనా. సో ఇలా ఒక టాపిక్ చదివేటప్పుడు దాన్ని లింకప్ చేసుకొని ప్రిపేర్ అయితే ఎగ్జామినర్ ఏ విధంగా అడిగినా కానీ మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అంటే బైహార్డ్ కాదు, ఇక్కడ కాన్సెప్ట్ థియరీ పద్ధతి వెళ్ళాలమ్మా. కాన్సెప్ట్గా థియరీ పద్ధతిగా వెళ్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతుంది, గుర్తుంచుకోండి. అర్థమవుతుందా? సో కాబట్టి దీనికి ఆన్సర్ ఏందమ్మా 4th one. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 3rd one అమ్మా. విచ్ యాక్ట్ enabled the Governor General to the associate representative of the Indian people with the work of legislation by nominating them to his expanded council అన్నాడు. సో గవర్నర్ జనరల్ తన విస్తృతమైన కౌన్సిల్కు నామినేట్ చేయడం ద్వారా భారత ప్రతినిధులు శాసన పనిలో భాగస్వామ్యం చేయడానికి ఏ చట్టం వీలు కల్పించిందని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగిందమ్మ. చూడండి, భారత ప్రభుత్వ చట్టం 1858, ఇండియన్ కౌన్సిల్ చట్టం 1861, ఇండియన్ కౌన్సిల్ చట్టం 1892, భారత ప్రభుత్వ చట్టం 1935. ఓకేనా. సో మరి ఇక్కడ చూడండి, గవర్నర్ జనరల్కు తన విస్తృతమైన కౌన్సిల్కు నామినేట్ చేయడం ద్వారా భారత ప్రతినిధులను శాసన పనిలో భాగస్వామ్యం అన్నాడు. ఇక్కడ చూడండి, లెజిస్లేటివ్ నామినేటింగ్ అన్నది ఎక్కడ ఎవరు నామినేట్ చేస్తారట? గవర్నర్ జనరల్. సో మన ఆన్సర్ ఏంటి సార్ అంటే ఇండియన్ కౌన్సిల్ చట్టం 1861. అంటే చూడండి, దీన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి? చట్టాలు 1853లో మనకు ఫస్ట్ టైం సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పడ్డది కదా. అంటే దేశంలో శాసనాలు రూపొందించడానికి మనకంటే ఒక మినీ పార్లమెంట్ ఏర్పడిందా? ఇందులో ఏర్పడ్డది కదా. అందులో మన ఇండియన్స్కి భాగస్వామ్యం కల్పించింది 1861. అంటే లింకప్, అంటే చట్టాలు చేసే దాంట్లో కూడా ఇండియన్స్ను కలుపుకోవాలని చెప్పేసి 1861 కౌన్సిల్ చట్ట ప్రకారం ఆ గవర్నర్ జనరల్కి పవర్స్ ఇవ్వడం జరిగింది. అలాగా మనకు బెనారస్ మహారాజు, ఓకేనా, బెనారస్ మహారాజు, పాటియాల మహారాజు, సర్ దినకర్ రావు అని చెప్పేసి ముగ్గురు వారికి ఇందులో అవకాశం కల్పించడం జరిగింది. అర్థమవుతుందా? సో ఇలా 1 by 1. మళ్ళీ నెక్స్ట్ మనకు ఉంటుంది 1892లో ఈ సభ్యుల సంఖ్యను ఎక్స్టెండ్ చేయడం జరిగిందని చెప్పేసి. సో ఇలా
లింకప్ చేసుకోవాలి. అంటే 1861లో భారతీయులకు అవగాహన కల్పించారు. దేంట్లో? శాసనసభలు. దేనికోసం? శాసనాలు చేయడానికి. అసలు శాసనసభ ఎప్పుడు ఏర్పడ్డది? 1853లో. సో ఇలా లింకప్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ ఇండియన్ కౌన్సిల్ చట్టం 1861 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? రైట్. సో 92 కాదమ్మా, 92 కాదు. ఓకేనా? సో ఇక్కడ 92లో మనకు 6 ఉంటారు. వాళ్ళు వేరమ్మా. ఓకేనా? సురేంద్రనాథ్ బెనర్జీ, గోపాలకృష్ణ గోఖలే, ఫిరోజ్ షా మెహతా, దాదాబాయి నౌరోజీ, ఓకేనా, బిల్ గ్రామీ, రాజ్ బిహారీ ఘోష్, అది వేరు. ఇక్కడ అర్థమవుతుందా? ఫస్ట్ ఇక్కడ నామినేటెడ్ అన్న చూడండి, నామినేటెడ్. ఓకేనా? వాళ్ళకు మనం 1862లో నామినేట్ చేసినాం, అవకాశం కల్పించింది. అంటే 1861 చట్టంలో రాస్తారు ఏమని? మీకు నామినేట్ చేసే పవర్ ఇస్తున్నామని. అలా గవర్నర్ జనరల్ ఫస్ట్ టైం ఎప్పుడు ఇయర్ అడిగినప్పుడు 62, చట్టం అన్నప్పుడు 1861. ఇంత క్లారిటీ ఉండాలమ్మా. ఓకేనా? అది ఎస్. ఇదే 1861లో ఆర్డినెన్స్ కూడా అమ్మా. ఎవరికి ఇచ్చారు? ఆర్డినెన్స్. గవర్నర్ జనరల్ ఆర్డినెన్స్ కూడా జారీ చేయొచ్చు. దాని కాలపరిమితి 6 months. దాని కాలపరిమితి 6 months. అదే ప్రజెంట్ మన రాజ్యాంగం ప్రకారం అయితే గరిష్ట కాల పరిమితి మ్యాక్సిమం టెన్యూర్ 6 months 6 weeks. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన పవర్ 6 months. ప్రజెంట్ అకార్డింగ్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ ది ఆర్డినెన్స్ 6 months 6 weeks. సెంట్రల్ అయితేనే ఆర్టికల్ 123 అమ్మా, స్టేట్లో అయితేనే ఆర్టికల్ 213. సో ఇలా లింకప్ చేసుకోవాలమ్మా. నైస్, సూపర్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. నెక్స్ట్ 4th క్వశ్చన్. ద ఫస్ట్ లా కమిషన్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ లార్డ్ మెకాలే recommended codification of the penal code and the criminal procedure code was established by the అన్నాడు. మరి క్వశ్చన్ ఎగ్జామ్ రాస్తారు కదా, దీనికి మరి మీరు ఆన్సర్ ఏం చేశారు? పీనల్ కోడ్ మరియు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ను క్రోడీకరించాలని సిఫార్సు చేసిన లార్డ్ మెకాలే అధ్యక్షతన మొదటి లా కమిషన్ దేనిచే స్థాపించబడింది అన్నాడు. దేనిచే స్థాపించబడింది అన్నాడమ్మా. ఓకేనా? సో భారత ప్రభుత్వ చట్టం 1935, చార్టర్ చట్టం 1833, లా కమిషన్ చట్టం 1967, భారత ప్రభుత్వ చట్టం 1990. సో శ్రీనివాస్ గారు ఎస్ 1833 అన్నారు. ఓకే. సో దీన్ని మనం ఎలా లింకప్ చేసుకోవాలి చూడండి. ద రైట్ ఆన్సర్ చార్టర్ చట్టం 1833. అంటే భారతదేశంలో ఈ పీనల్ కోడ్ అండ్ సివిల్ ప్రొసీజర్ కోడ్, ఓకేనా, ఇవి తయారు చేయడానికి మనకు ఒక లా కమిషన్ ఏర్పడాలని చెప్పేసి 1833 చట్టంలో పేర్కొన్నారు. ఓకే. రేపు ఎగ్జామ్లో బ్రిటిష్ వాళ్ళ కాలంలో మొదటి లా కమిషన్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటాడు. విచ్ ఇయర్, నాట్ యాక్ట్. బై యాక్ట్ అంటే 1833. ఓకే. ఓకేనా? సో బై యాక్ట్ అంటే 1833 చార్టర్ చట్టం. ఆ 1833లో చెప్తే 1834లో మనకు ఫస్ట్ లా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరి అధ్యక్షతన? లార్డ్ మెకాలే అధ్యక్షతన. లార్డ్ మెకాలే అధ్యక్షతన. ఓకేనా? మరి ప్రజెంట్ అంటే ఆఫ్టర్ ఇండిపెండెంట్ అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ లా కమిషన్ ఎప్పుడు ఏర్పడేది చెప్పండి ఒకసారి. ఆఫ్టర్ ఇండిపెండెంట్ అంటే మన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మరి మొదటి లా కమిషన్ ఎప్పుడు ఏర్పడ్డది? మరి మొదటి లా కమిషన్ చైర్మన్ ఎవరు? రీసెంట్గా కొత్త లా కమిషన్ అంటే 23వ లా కమిషన్ చైర్మన్ రీసెంట్లీగా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. మరి అంతకుముందు 22వ లా కమిషన్ చైర్మన్ ఎవరు? సో ఇలా లింకప్ చేసుకోవాలి. అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో 1833లో ఓకేనా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అండ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ అనే చట్టాలు చేయడానికి లా కమిషన్ ఏర్పడింది. సో అదే లా కమిషన్ను మరి మనం ప్రజెంట్ కొనసాగిస్తున్నాం. ఓకేనా? మరి మీకేసే ప్రశ్న, మీరు ఇప్పుడు చెప్పిన నో ప్రాబ్లం, రేపు చెప్పిన ప్రాబ్లం లేదమ్మా. ఓకేనా? లా కమిషన్ కాన్స్టిట్యూషనల్ బాడీయా అండ్ కాన్స్టిట్యూషనల్ బాడీయా? రాజ్యాంగబద్ధ సంస్థన, రాజ్యాంగబద్ధ సంస్థ కానిదా ప్రజెంట్ లా కమిషన్? ఓకే, నైస్. వలి గారు ఎంసీ సెతల్వాడ్. ఎస్, ఎంసీ సెతల్వాడ్ అన్నావు కదా. ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకో, మన ఫస్ట్ అటార్నీ జనరల్ ఆల్సో ఎంసీ సెతల్వాడ్. ఆర్టికల్ 76 ప్రకారం అపాయింట్మెంట్ ఆఫ్ ది అటార్నీ జనరల్. అవునా? ఫస్ట్ అటార్నీ జనరల్ కూడా మనకెవరు? ఎంసీ సెతల్వాడే. ఓకేనా? మన ఫస్ట్ భారతదేశానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 1955లో ఏర్పడ్డ మొదటి లా కమిషన్ చైర్మన్ కూడా ఎవరు? ఎంసీ సెతల్వాడ్. 22వ లా కమిషన్ చైర్మన్ ఎస్ రితురాజ్ అవస్థి. 23వ లా కమిషన్గా రీసెంట్గా అపాయింట్ అయిన పర్సన్ దినేష్ మహేశ్వరి. దినేష్ మహేశ్వరి. ఇలా చట్టాలకు కరెంటు పాలిటీకి అండ్ లింకప్ చేసుకుంటూ చదవాలమ్మా. ఓకేనా? సో మూస పద్ధతి కాకుండా మనం ట్రెండ్స్ ఎప్పుడు సెట్ చేస్తాం. ఓకేనా? మన క్వశ్చన్స్ ఎప్పుడు కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, కాన్సెప్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, అన్ని రకాల క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ మనం గుర్తుంచుకోండి. సో లింకప్ చేసుకోండి. ఎందుకంటే చట్టాల టాపిక్ అంటే చాలా డేంజర్ టాపిక్. డేంజర్ అంటే మీన్స్ మనకు అది అర్థం కాదు కోస్తాం.
కన్ఫ్యూజ్ చేయొచ్చు. ఇలా 1 బడ్జెట్ సంబంధించి ఏ చట్టంలో బడ్జెట్ గురించి ఏం మాట్లాడారు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏ చట్టంలో ఏం మాట్లాడింది, పార్లమెంట్ ఎలా డివైడ్ అయిపోయింది వచ్చింది, సెంట్రల్లో లెజిస్లేటివ్ ఎలా ఉంది, స్టేట్లో లెజిస్లేచర్ ఎలా ఉంది, ఇలా వన్ బై డివైడ్ చేసుకుంటూ నేర్చుకుంటూ ఒక సిస్టమ్ ప్రకారం వస్తే చార్టర్డ్ చట్టాలకు వెళ్ళి కాదమ్మా అసలు మొత్తం చట్టాలకు వెళ్ళి ఏ బిట్ అడిగినా కానీ అద్భుతంగా మనం ఆన్సర్ చేయగలుగుతాం, గుర్తుంచుకోండి. ఓకేనా, రైట్. రాజశేఖర్ దినేష్ మహేశ్వరి అమ్మ. ఓకేనా, సూపర్. సో రైట్, దీనికి ఆన్సర్ ఏందమ్మా 1833. నెక్స్ట్ 5th వన్ అమ్మ. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858. భారత ప్రభుత్వ చట్టం 1858కు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకేనా, 1, ఇది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా హోదాను వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మార్చింది. దెన్ సెకండ్ ఆప్షన్, ఇది సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఇండియాకు సహాయపడడానికి కౌన్సిల్ ఆఫ్ ఇండియాను స్థాపించింది. అండ్ థర్డ్ వన్, ఇది వైస్రాయ్కి కౌన్సిల్ వ్యాపార లావాదేవీలను మరింత సౌకర్యవంతంగా నిర్వహించడానికి నిబంధనలు మరియు ఆదేశాలను రూపొందించే అధికారం ఇచ్చింది అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ, విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ గివింగ్ అబౌట్ ద కరెక్ట్ అన్నాడు. పైన ఇచ్చిన ప్రకటనలు ఏవి సరైనవని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 1858 భారత ప్రభుత్వ చట్టం, మనం అందరం ఇదే గుర్తుపెట్టుకుంటాం. బట్ 1858 భారత ప్రభుత్వ చట్టానికి చాలా పేర్లు ఉన్నాయి. 1858 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ను మ్యాగ్నా కార్టా చట్టం అంటాం. చట్టాలలో ఏ చట్టాన్ని మ్యాగ్నా కార్టా చట్టంగా పిలుస్తామంటే 1858 చట్టాన్ని. అండ్ గుడ్ గవర్నరెన్స్ యాక్ట్, బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టిన చట్టాలలో ఏ చట్టాన్ని గుడ్ గవర్నరెన్స్ యాక్ట్గా అడుగుతాడు ఎగ్జామ్ రేపు అడిగితే ఆన్సర్ వేయలేం మనం. చాలామంది మెంటల్ ఒకటి ఫిక్స్ అయిపోయింది 1858 భారత ప్రభుత్వ చట్టం అని అంతే. కానీ అదే 1858ని మ్యాగ్నా కార్టా చట్టం అని, గుడ్ గవర్నరెన్స్ యాక్ట్ అని, విక్టోరియా మహారాణి యాక్ట్ అని చెప్పేసి ఇలా 1858 చట్టాన్ని పిలవడం జరుగుతుంది. ఓకేనా, సో అలాంటి క్వశ్చన్స్ మనకి రేపు ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు మీరు మాత్రమే చేయగలుగుతారు. ఓకేనా, ఎస్ సూపర్ నాన్న, రమణారెడ్డి ఎక్సలెంట్, కరెక్ట్. మరి చూద్దాం ఇందులో ఆన్సర్ ఏంటంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా హోదాను వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మార్చారు, కరెక్ట్. మనకు అసలు ఈ చట్టం ఎందుకు వచ్చిందంటే సింపుల్గా చెప్పాలంటే 1857లో మనకు సిపాయిల తిరుగుబాటు జరిగింది కదా. ఆ సిపాయిల తిరుగుబాటులో ఓకేనా బ్రిటిష్ వాళ్ళు విజయకేతను ఎగరవేసినా కానీ అంటే భారతీయులు ప్రజలు తిరుగుబాటు చేశారని ఒక ఉద్దేశంతో సో ఇక్కడ మనకు ఈ బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనను మొత్తానికి తీసేయాలనే ఉద్దేశంతో విక్టోరియా మహారాణి ప్రకటన జారీ చేశారు. సో కామెంట్ బాక్స్లో ఆన్సర్ చెప్పండి, విక్టోరియా మహారాణి ప్రకటన ఏ రోజున జారీ చేసిన డేటు. సో వెన్ ద ఇష్యూ ద విక్టోరియా మహారాణి డేట్, ఎనీబడి? విక్టోరియా మహారాణి ప్రకటన ఏ రోజున జారీ చేసిన డేట్ అమ్మ? 1858 ఓకే, మంత్ అండ్ డేట్ ఓకే సూపర్, November 1 ఓకేనా మిస్టర్ కే, రైట్ సూపర్ సూపర్. ఎందుకంటే మీలో బూస్టింగ్ ఇవ్వడం కోసం, మీరు ఇట్లా కనెక్ట్ అవ్వడం కోసం. ఓకేనా, రైట్. సో 1 November 1858 విక్టోరియా మహారాణి ప్రకటన. ఈ ప్రకటన ద్వారా ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాను వైస్రాయ్గా మార్చింది మొట్టమొదటి వైస్రాయ్ లార్డ్ కానింగ్ అమ్మ. మొట్టమొదటి వైస్రాయ్ వాడు లార్డ్ కానింగ్. సో కాబట్టి మనకి స్టేట్మెంటు కరెక్టే. మీకు చెప్పాను ఆల్రెడీ ఈ లైవ్లోనే ఏమని. సో ఇక్కడ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మీకు చెప్పాను 1858 చట్ట ప్రకారం భారత రాజ్య కార్యదర్శిని ఒక పదవిని ఏర్పాటు చేశారు. ఇతనికి సహకరించడానికి 15 మందితో కూడుకున్న ఒక కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేశారు. అందుకే 1858 తర్వాత వచ్చిన చట్టాలను ఏం చెప్పాను నేను, కౌన్సిల్ చట్టాలని చెప్పాను కదా. సో ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ సహకరించడానికి 15 మెంబర్స్తో కూడుకున్న ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో కాబట్టి మనకు ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది, గుర్తుంచుకోండి ఇక్కడ. ఓకేనా, ఇది వైస్రాయ్కి కౌన్సిల్కు వ్యాపార లావాదేవీలను మరింత సౌకర్యవంతంగా నిర్వహించడానికి నిబంధనలు మరియు ఆదేశాలు రూపొందించే అధికారం ఇచ్చింది. ఇవ్వలేదమ్మా, ఎందుకంటే వ్యాపార వ్యవహారాలు పూర్తిగా తీసేసి బ్రిటిష్ వారి యొక్క ప్రత్యక్ష పాలనా కాలం ప్రారంభమైంది. ఎందుకంటే భారతదేశంలో స్వేచ్ఛాయుత వ్యాపారాన్ని ప్రవేశపెట్టారు బ్రిటిష్ వాళ్ళు. 1813 చార్టర్ చట్ట ప్రకారం ఇండియాలో బ్రిటన్లో ఉన్న ప్రతి పౌరుడు కానీ, బ్రిటన్లో ఉన్న ప్రతి కంపెనీ కానీ భారతదేశంలో వర్తక వ్యాపారం చేసుకోవచ్చని ఒక స్వేచ్ఛాయుత ఫ్రీడమ్, ఓకేనా, ఒక స్వేచ్ఛాయుత వ్యాపారాన్ని బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టారు 1813 చార్టర్ చట్ట ప్రకారం. సో కాబట్టి మనకు ఈ స్టేట్మెంటు రాంగ్ అవుతుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందమ్మా, ఫస్ట్ వన్ ఏ అండ్ బి. సో ఇది మనకు 5th క్వశ్చన్కి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ 6th చూడండి ఇక్కడ, సుప్రీంకోర్టు స్థాపనకు ముందు భారతదేశంలోని కోర్టులు జారీ చేసిన ఉత్తర్వుల నుండి అప్పీలను స్వీకరించడానికి ఇది అత్యున్నతమైన వేదిక అన్నాడు. ఓకేనా, ద హైయెస్ట్ ఫార్మ్ టు ద ఇంటర్వ్యూన్ అపీల్ ఫర్ ద ఆర్డర్స్ పాస్డ్ బై ద కోర్ట్ ఆఫ్ ఇండియా అన్నాడు. బిఫోర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సుప్రీంకోర్టు, అంటే భారతదేశంలో సుప్రీంకోర్టు ఏర్పడక ముందు అంట. భారతదేశంలో సుప్రీంకోర్టు ఏర్పడక ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ జ్యుడిషియల్ కమిటీ, ఓకేనా, అండ్ ప్రివీ కౌన్సిల్ ఆఫ్ జ్యుడిషియల్ కమిటీ, కోర్టుల కమిటీ, ప్రావిన్షియల్స్ కమిటీ అన్నాడు, ప్రావిన్షియల్స్ కోర్ట్ అన్నాడు. సో రైట్ ఆన్సర్ ఇక మనకి ఏంటంటే ప్రివీ కౌన్సిల్ జ్యుడిషియల్ కమిటీ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మ. ఓకేనా, సో భారతదేశంలో మనకు 1773 రెగ్యులేటింగ్ చట్ట ప్రకారం 1774లో సుప్రీంకోర్టు ఏర్పడ్డది. సో అన్నిటికంటే ముందు మనకు ఈ అప్పీళ్ళని, అంటే భారతదేశంలో కోర్టులు ఏవైతే జారీ చేస్తాయో వాటికి సంబంధించి అప్పీలను స్వీకరించడానికి మనకు ప్రివీ కౌన్సిల్ జ్యుడిషియల్ కమిటీ ఉండేది. సో వీళ్ళు అంటే భారతదేశంలో ఏవైతే కొన్ని గ్రామ స్థాయిల కోర్టులు ఉన్నాయో, ఎందుకంటే సుప్రీంకోర్టు మనకు అప్పుడు లేదు కదా, ఓకేనా, సుప్రీంకోర్టు లేదు, ఫెడరల్ కోర్టు లేదు. సో కాబట్టి మనకు భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఏర్పడ్డ చిన్న చిన్న కోర్టులు ఏవైతున్నాయో వాటి ఇచ్చిన తీర్పుల పైన ఈ ప్రివీ కౌన్సిల్ జ్యుడిషియల్ కమిటీకి వెళ్ళేదన్నమాట. సో చాలామందికి మనకి ఏం తెలుసు అంటే సుప్రీంకోర్టు ఒకటి తెలుసు, రెండోది బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఫెడరల్ కోర్టు, ఇవి రెండే తెలుసు. ఓకేనా, ప్రివీ కౌన్సిల్ వింటారు కానీ జ్యుడిషియల్ కమిటీ గురించి ఎక్కడ మనం విన్నాం. సో దానికోసం ఇక్కడ ఈ క్వశ్చన్కి సంబంధించి అమ్మా. ఓకేనా, సో కాబట్టి దీనికి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 7th వన్, భారతీయ వలసవాద పరిపాలన వ్యవస్థలో రెగ్యులేటింగ్ చట్టం 1773 యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ప్రాముఖ్యత ఏమిటి? ఓకేనా, ఫస్ట్ వన్, ఇది భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలు నియంత్రించడానికి మరియు క్రమబద్ధీకరించడానికి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్న మొదటి అడుగు అన్నాడు. ఓకేనా, దేనికి సంబంధించామా? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 ఇన్ ద ఇండియన్ కొలీనియల్ అడ్మినిస్ట్రేటివ్ స్టెప్ అప్ అన్నాడు. ఓకేనా, సో ఎస్, మనకు 1773 రెగ్యులేటింగ్ చట్టం అందరూ తెలిసిందే. అసలు రెగ్యులేటింగ్ చట్టం ఎందుకు వచ్చింది అంటే భారతదేశంలో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలన ఎలా ఉందో తెలుసుకోవడం కోసం బ్రిటిష్ ప్రభుత్వం లార్డ్ బర్గోయ్ నేతృత్వంలో ఒక కమిటీని ఇండియాకు పంపడం జరిగింది. సో ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కార్యక్రమాలను ఇక్కడ రెగ్యులర్ చేయాలి. రెగ్యులర్ అంటే ఏంటి? నియంత్రించడం, కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ యాక్ట్ ఆఫ్ ది రెగ్యులేటింగ్ యాక్ట్. దిస్ ఈజ్ ద ఫస్ట్ రిటర్న్ ఇండియా యాక్ట్ అని కూడా అంటాం. దీన్నే లార్డ్ నార్త్ యాక్ట్ అని కూడా అంటాం. ఎందుకంటే దట్ టైం అప్పుడు బ్రిటన్ ప్రధానమంత్రి లార్డ్ నార్త్ కాబట్టి దాన్ని లార్డ్ నార్త్ చట్టం అని కూడా చెప్పేసి అంటారు, గుర్తుంచుకోండి. ఓకేనా, సో కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కార్యక్రమాలను కంట్రోల్ చేయడం కోసం బ్రిటిష్ వాళ్ళు వేసిన మొదటి అడుగు. ఎవరిని కంట్రోల్ చేయాలని? ఈస్ట్ ఇండియా కంపెనీ. ఎవరి నేతృత్వంలో కమిటీ ఇచ్చింది? బుర్గోయ్ నేతృత్వంలో ఇచ్చిన కమిటీ రిపోర్ట్ని బేస్ చేసుకొని మనకి రెగ్యులేటింగ్ చట్టాన్ని భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తద్వారా భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ 20 సంవత్సరాలు వర్తక వ్యాపారం చేసుకోవడానికి అడిగి పర్మిషన్ ఇచ్చింది. అదే ఇక్కడ మనకు తొలి అడుగు, గుర్తుంచుకోండి. ఇది కరెక్టే. సెకండ్ స్టేట్మెంట్, ఇది బెంగాల్ గవర్నర్ను గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా నియమించి అతనికి ప్రధాన కార్యనిర్వాహక అధికారాలను అప్పగించింది అన్నాడు. సో ఇక్కడ గుర్తుపెట్టుకో, బెంగాల్ గవర్నర్ అనే పోస్టు 1773 రెగ్యులేటింగ్ చట్ట ప్రకారం బెంగాల్ గవర్నర్ పోస్ట్ కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మారింది. మరి ఇక్కడ ఏమన్నాడు? ఇండియా అనే వర్డ్ వచ్చిండు. ఓకేనా, సో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఏదైతే ఉందో, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఏదైతే ఉందో, సో ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఏదైతే ఉందో ఇది భారత గవర్నర్ జనరల్గా మారింది 1833. అంటే ఫస్ట్ బెంగాల్ గవర్నర్ పోస్ట్ ఎప్పుడు? 1773 రెగ్యులేటింగ్ చట్ట ప్రకారం. తర్వాత ఏమైంది? అది 1833లో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మారింది. తర్వాత 1858లో ఏమైంది? వైస్రాయ్గా మారింది. సో ఇలా లింకప్ చేసుకోవాలమ్మా. లింకప్ చేసుకుంటే పేర్లు ఎప్పుడు మారింది అనేది మనకు ఆర్డర్లో ఉంటుంది. ఓకేనా, సో కాబట్టి మనకి స్టేట్మెంటు రాంగ్. ఇది బొంబాయి ప్రెసిడెన్సీలో సుప్రీంకోర్టు స్థాపించడానికి తోడ్పడింది. సో రెగ్యులేటింగ్ చట్ట ప్రకారం 1774లో కలకత్తాలో సుప్రీంకోర్టు స్థాపించడం. ఎక్కడ స్థాపించడం? కలకత్తాలో. ఏ ఇయర్లో? 1774. అకార్డింగ్ టు విచ్ యాక్ట్? 1773. గుర్తుంచుకో. దానికి
ఫస్ట్ సర్ ఎలిజా ఇంపే చీఫ్ జస్టిస్. ఎవరమ్మా? సర్ ఎలిజా ఇంపే ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అకార్డింగ్ టు ద బ్రిటిష్ గవర్నమెంట్. ఓకేనా? సో ఇది మనకు రాంగ్. కాబట్టి రైట్ ఆన్సర్ 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? దెన్ నెక్స్ట్ 8th క్వశ్చన్. భారత ప్రభుత్వ చట్టం 1935 యొక్క లక్షణం కానిది క్రింది వారిలో ఏదన్నాడు? విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫ్యూచర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935? ఓకేనా? కేంద్రంలో మరియు ప్రావిన్స్లో ద్వంద్వ పాలన అన్నాడు. సో డయారికేట్ ద సెంట్రల్ యాజ్ వెల్ అండ్ ద ప్రొవిజన్స్ అన్నాడు. ఓకేనా? అండ్ ద్విసభ శాసనసభ బైకామరలిజం అన్నాడు. అండ్ ప్రొవిన్షియల్ స్వయం ప్రతిపత్తి. ఓకేనా? ప్రొవిజనల్ సంబంధించి ప్రొవిన్షియల్ అటానమీ అండ్ ఆల్ ఇండియా ఫెడరేషన్ అఖిల భారత సమైక్య. మరి ఇక్కడ ఏమన్నాడు? క్వశ్చన్ చూడండి. 1935 యొక్క లక్షణం కానిది, మెయిన్ పాయింట్ కానిది అన్నాడు. ఓకేనా? సో బ్రిటిష్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన లార్జెస్ట్ యాక్ట్, అతిపెద్ద చట్టం ఏది? 1935. సో దీంట్లో కానిది అన్నాడు కదా, నాట్ అని చెప్పాను. ఇక్కడ ఏమన్నాడు? నాట్ అన్నాడు. ఇది చూసుకోండి. సో చాలామందికి ఇక్కడ డయార్కీ అనేది ఇంట్రడ్యూస్ అయింది కదా సార్ అంటాడు. డయార్కీ ఎట్ ద సెంట్రల్, ఓకే, సెంట్రల్లో అంటే కేంద్రంలో డయార్కీ. ఇక్కడ డయార్కీ అంటే మీనింగ్ ఏం తెలుసా? డబుల్ గవర్నమెంట్ అంటే ద్వంద్వ పాలన. ఏందమ్మా? ద్వంద్వ పాలన. డయార్కీ మీన్స్ ద్వంద్వ పాలన అంటే కేంద్రంలో అడ్మినిస్ట్రేషన్ పరిపాలన విభాగం ఏదైతే ఉందో దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసారు కేంద్రంలో. కానీ ఇక్కడ ఏమన్నాడు? యాజ్ వెల్ యాజ్ ఇన్ ద ప్రొవిజన్స్ అన్నాడు. అంటే ఇక్కడ రాష్ట్రాలు, ఇక్కడ ప్రావిన్సులు గుర్తుపెట్టుకున్నాము. ప్రావిన్సులు అన్న, ప్రావిన్స్ అంటే మీనింగ్ ఏంటంటే రాష్ట్రాలు. ప్రావిన్స్లు అన్న లేదా ప్రొవిన్షియల్స్ అంటాం, గుర్తుపెట్టుకోండి. ప్రొవిన్షియల్స్ అన్న ప్రావిన్స్లు అన్న ఇక్కడ రాష్ట్రాలుగా పరిగణించాలి. రాష్ట్రాలలో డయార్కీ సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద 1919 యాక్ట్. గుర్తుపెట్టుకో, రాష్ట్రాలలో ద్వంద్వ పాలన వచ్చింది 1919లో. కేంద్రంలో మాత్రమే వచ్చింది ఇక్కడ ద్వంద్వ పాలన. కానీ ఏమన్నాడు? యాజ్ వెల్ యాజ్ అన్నాడు. అంటే రాష్ట్రంలో కూడా ద్వంద్వ పాలన 1935 చట్ట ప్రకారం వచ్చింది అన్నాడు. అది రాంగ్ స్టేట్మెంట్, గుర్తుంచుకోండి. ఓకేనా? సో కాబట్టి మనకి ఇదే రాంగ్. ద్విసభ శాసనసభ, ఎస్. బైకామెరల్ లెజిస్లేచర్ అంటే 6 రాష్ట్రాలలో. ఎన్నమ్మా? 6 రాష్ట్రాలలో చెప్పిన కదా. రాష్ట్రాలన్నా ప్రావిన్స్లన్నా ప్రొవిన్షియల్స్ అన్న ఇక్కడ ఒకటే గుర్తుంచుకోండి మై డియర్ ఆస్పిరెంట్స్. తెలియకపోతే రాసుకోండి, ఎందుకంటే చాలా ఇబ్బంది పడతారు. మూస పద్ధతి కాదు. ఓకేనా? ఎగ్జామ్లో నీకు ప్రావిన్స్లు అనొచ్చు, రేపు ప్రొవిన్షియల్స్ అనొచ్చు. ఓకేనా? డయార్కీ అన్నాం, ఒక్కోసారి ద్వంద్వ పాలన అంటాడు, ఒక్కొక్కసారి ఇంగ్లీష్ పదాన్ని యాస్టీజ్గా రాస్తాడు. కాబట్టి ఇంగ్లీష్ పదాన్ని కూడా నేర్చుకోవడంలో తప్పు లేదు, గుర్తుంచుకోండి. ఓకేనా? స్టేట్లో డయార్కీ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేసిన పద్ధతి ఏది అంటాడు, లేదా చట్టం ఏది అంటాడు. మనకు డయార్కీ అనే వర్డ్ ఎక్కడ వినిపించదు. ద్వంద్వ పాలన మైండ్ ఫిక్స్ అయిపోతుంది తెలుగు మీడియం వాళ్ళు. ద్వంద్వ పాలన ఫిక్స్ అయిపోయిన తర్వాత మరి ఏమవుతుంది? మనకు ద్వంద్వ పాలన తెలుసు. మనకి అక్కడ ఎగ్జామ్ ఇచ్చిండు డయార్కీ అన్నాడు, అప్పుడు ఏమవుతుంది? మరి కన్ఫ్యూజ్ అవుతాం కదా. సో కాబట్టి అది చూసుకోవాలమ్మా. 6 రాష్ట్రాల్లో అమ్మ, యునైటెడ్ ప్రావిన్స్, అస్సాం, బీహార్, బాంబే, మద్రాస్, బెంగాల్, ఈ 6 రాష్ట్రాలలో బైకామరలిజం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి ఈ స్టేట్మెంటు కరెక్టే. అండ్ ప్రొవిన్షియల్స్కు స్వయం ప్రతిపత్తి అంటే రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఇచ్చినాం, అంటే తమను తాము పరిపాలించుకునే అధికారాన్ని ఇవ్వడం జరిగింది. ఓకేనా? అంటే 1919లో రాష్ట్రాలలో డయార్కీ విధానాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో 1935 చట్ట ప్రకారం రాష్ట్రాలలో డయార్కీని డిజాల్వ్ చేసేసి స్వయం ప్రతిపత్తి ఇచ్చినాం, అంటే వాళ్ళే పరిపాలించుకోవచ్చు. సో రివర్స్ క్వశ్చన్ అడగచ్చు కదా, రాష్ట్రాలలో డయార్కీ విధానాన్ని రద్దు చేసిన చట్టం అడగచ్చు కదా రేపు ఎగ్జామ్లో. ఇంతసేపు మనం ప్రవేశపెట్టిందే కాదు కదా. సెంట్రల్ అంటే ఓకే, మనకి ఇక్కడ ఏమన్నాడు? స్టేట్లో డయార్కీ సిస్టమ్ రద్దు చేసిన చట్టం అంటాడు. మనకి వెంటనే ఏమైపోతుంది? ఇక్కడికి వెళ్ళిపోతాం. ఇది ఇంట్రడ్యూస్డ్, ఇది అబాలిష్ ఆర్ డిజాల్వ్డ్. విచ్ యాక్ట్? 1935. ఓకేనా? నెక్స్ట్ ఆల్ ఇండియా సర్వీసెస్. ఎస్, అంటే భారతదేశంలో సెంట్రల్కి స్టేట్స్కి మధ్య పవర్స్ అధికారాల విభజన జరిగింది. సో పవర్స్ ఆర్ డిస్ట్రిబ్యూషన్స్ బిట్వీన్ ద సెంట్రల్ అండ్ స్టేట్స్. ద బ్రిటిష్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ ఇన్ ద యాక్ట్ ఆఫ్ 1935. సో రైట్ నౌ వి ఆల్సో ఫాలో దిస్ రూల్. మనం ప్రజెంట్ ఇదే రూల్ని ఫాలో అవుతున్నాం. కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ జరిగింది. ప్రజెంట్ మనకి ఇండియాలో కూడా రాజ్యాంగం ఇది కూడా ఉంది. మనకి ఇది 7th షెడ్యూల్ ఉంటుందమ్మా. విచ్ షెడ్యూల్? 7th షెడ్యూల్. ఇలా లింకప్ చేసుకోవాలి. సో ఈ 3 కూడా 1935 చట్టంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇది మనకి ఇక్కడ సరికాదు కాబట్టి సో గుర్తుంచుకోండి, ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ 9th.
బ్రిటిష్ ఇండియా ప్రావిన్స్లు మరియు రాజరిక రాష్ట్రాల యూనియన్లపై ఆధారపడిన అఖిల భారత సమాఖ్య స్థాపన ఈ చట్టాలలో ఏది అందించింది అన్నాడు. సో సింపుల్ ఇప్పుడు చెప్పినాము అదే. ఓకే, ఆల్ ఇండియా ఫెడరేషన్. ఓకేనా, దాన్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసిన చట్టం మీద అడుగుతాను. భారత ప్రభుత్వ చట్టం 1935, భారత ప్రభుత్వ చట్టం 1919, ఇండియన్ కౌన్సిల్ చట్టం 1909, భారత స్వాతంత్ర చట్టం 1947. మరి దీనికి సరైన ఆన్సర్ ఏంటిది అంటే 1935. అంటే భారతదేశంలో రాష్ట్రాలకు, కేంద్రానికి రాష్ట్రాలకు అధికారాలు పంపించడం జరిగింది. దీన్ని అప్పుడున్న ప్రిన్స్లీ స్టేట్స్, ఎవరమ్మా ప్రిన్స్లీ స్టేట్స్ అంటే స్వదేశీ సంస్థానాలు అంటాం, లేదా వాటిని ఏమంటామంటే రాజరిక రాష్ట్రాలు అంటే గుర్తుపెట్టుకోండి. తెలుగులో రెండు పదాలు ఉంటాయి, స్వదేశీ సంస్థానాలన్నా రాజరిక రాష్ట్రాలని ఇక్కడ ఒకటే. అయితే కేంద్ర రాష్ట్రాల మధ్య పవర్స్ డివైడ్ చేయడం జరిగింది. అయితే అప్పుడున్న ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, వాళ్ళు అందులోకి రామని చెప్పారు. కాబట్టి 1935లో ఏదైతే అఖిల భారత సమైక్య విధానాన్ని ఇంట్రడ్యూస్ చేసిరో అది అమల్లోకి రాలేదు. కానీ దాన్ని ఇంట్రడ్యూస్ స్థాపన చేసిన చట్టం అన్నాడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అది అమల్లోకి రాలేదు కానీ దాన్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసిన యాక్ట్ అడిగిండు. సో కాబట్టి 1935 భారత ప్రభుత్వ చట్టం ఇస్ ద రైట్ ఆన్సర్, గుర్తుంచుకోండి తేడా. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ 10th. స్వతంత్ర భారతదేశం యొక్క చివరి గవర్నర్ జనరల్ను ఈ అధికారులలో ఎవరు నియమించారన్నాడు. ఓకేనా, విచ్ ఆఫ్ దీస్ అథారిటీస్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ ది లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఫ్రీ ఇండియా? మధ్యంతర ప్రభుత్వ ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది ఇంట్రీమ్ గవర్నమెంట్, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, బ్రిటిష్ క్రౌన్, ఓకేనా, అండ్ వైస్రాయ్ అన్నాడు. సో స్వతంత్ర భారతదేశం అన్నాడు ఇక్కడ చూడండి, స్వతంత్ర భారతదేశం అన్నాడు అంటే భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత. ఓకేనా, కాన్సెప్ట్ చూడు, 1947 ఆగస్టు 15న మీ అందరూ తెలిసిందే ఇండిపెండెన్స్ వచ్చింది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత కూడా 1948 జూన్ 21 వరకు ఇండియాలో గవర్నర్ జనరల్గా కొనసాగింది లార్డ్ మౌంట్ బాటన్. చాలామంది మౌంట్ బాటన్ వెళ్ళిపోయింది కావచ్చు అనుకుంటారు. ఆఫ్టర్ ఇండిపెండెంట్ ఆల్సో కంటిన్యూ ద గవర్నర్ జనరల్ ఆఫ్ లార్డ్ మౌంట్ బాటన్ స్టిల్ 1948 జూన్ 21. దెన్ ఆఫ్టర్ సి రాజగోపాలాచారి. మరి ఈ రాజగోపాలాచారిని అపాయింట్మెంట్ చేసిన వాళ్ళు ఇక్కడ ఎవరు అడుగుతున్నాడు ఇక్కడ కాన్సెప్ట్ చూడండి. ఎందుకంటే లార్డ్ మౌంట్ బాటన్ అందరూ తెలిసిందే, రాజగోపాలాచారి తెలిసిందే. ఈ డేట్స్ మనం ఫోకస్ అయ్యాం. అది ఎవరు సార్ నీకు పూర్వ వయసు అంటే లాస్ట్ ఎవరు లార్డ్ మౌంట్ బాటనే అపాయింట్మెంట్ చేసేసి 1948 జూన్ 21 నుంచి స్టిల్ 24/1/1950 వరకు ఇండియాకు ఫస్ట్ అండ్ లాస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి అంటారు. ఎగ్జామ్ ఏమంటాడు, మొట్టమొదటి భారతీయ మరియు చివరి గవర్నర్ జనరల్ ఎవరు అడుగుతాడు. అర్థమైందా? సో అలా కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. కాబట్టి 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, సో ఇది మీకు సంబంధించింది. మీకు కంటెంట్ పరంగా ఎప్పుడు ఏ డౌట్ ఉందో గుర్తుంచుకోండి. స్టార్టింగే చెప్పాను, 365 days మాతో ప్రయాణం చేయండి. ఎన్ని కష్టాలున్నా ఆ కష్టాలన్నీ అధిగమించండి. కష్టాలు ఉంటాయి, వాటిని అధిగమించడం కోసమే ఈ ప్రోగ్రాం. ఉద్యోగం వచ్చిందంటే అన్ని కష్టాలు కూడా మారిపోతుంది, జీవితమే మారిపోతుంది. కాబట్టి ప్రతీది కూడా ఎక్కడున్న మళ్ళీ చెప్తున్నామా, మీకోసం రూపొందించిన ప్రోగ్రాం ఇదే. మీకు తప్ప ఇంకెవరికి ఉద్యోగం రాదు, మీకే వస్తుంది. కంటిన్యూగా ఫోకస్ చేస్తే గుర్తుపెట్టుకోండి, మీకు మేమున్నాం, మేమున్నాం. ఓకేనా, కాబట్టి నెక్స్ట్ అర్థమెటిక్ సంబంధించి గణేష్ సార్ గారు మీకు క్లాసెస్ తీసుకుంటారు. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్ అంటే విన్న తర్వాత. ఓకేనా, బై బాయ్. ఓకే, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. శ్రీనివాస్, యువరాజ్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం ఈ ఎస్ఎల్పిఆర్బి ఏదైతే ఉందో ఇందులో డైలీ టెస్ట్ 1 నుంచి మనకి అర్థమెటిక్ నుంచి ఏ క్వశ్చన్లు వచ్చాయన్నది ఒక్కసారి చూద్దాం. అయితే ఈరోజు మొదటి రోజు కాబట్టి మనం ఈ అర్థమెటిక్ వచ్చేటప్పటికి కొద్దిగా అంటే ప్రిపరేషన్ అనేది ప్రతి సబ్జెక్టు అవ్వాల్సిందే.
ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ఇంపార్టెంట్ అండి. యాక్చువల్గా అర్థమెటిక్ అంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా సరే స్పీడ్ అండ్ యాక్యురసీ ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే. అంటే వేగంగా చేయాలి, అదే సేమ్ టైం ఏంటంటే కరెక్ట్గా చేయాలి. నువ్వు స్పీడ్గా ఆన్సర్ పెట్టేసినా అది తప్పు అయితే ఇబ్బంది, అలాగే నువ్వు కొద్దిగా టైం తీసుకున్నా సరే అది తప్పు చేసిన ఇబ్బంది. కాబట్టి ఈ రెండు కూడా మేజర్ రోల్. మరి అదే విధంగా మనకు అర్థమెటిక్ వచ్చేటప్పటికి ఎప్పుడైనా సరే మేజర్ ప్రాబిలిటీ ఏంటంటే బేసిక్స్ మీద బేబస్కరమైన కమాండ్ ఉండాలి సార్ మనకి ఎప్పుడైనా సరే. అంటే చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా సమ్స్ ప్రాక్టీస్ చేయడం కానీ, అంటే దాని యొక్క పుట్టు పూర్వత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి లేకుండా ప్రిపేర్ అవుతుంటారు చాలా వరకు. మరి ఇప్పుడు టెస్ట్ కూడా మనం చూడడం జరిగింది. అంటే కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు 24, 25 రావడం జరిగింది, కానీ చాలామంది చాలా తక్కువ మార్కులు వచ్చాయి. మేబీ ఈ సబ్జెక్ట్లో నేను కొంత తగ్గిందేమో అని నేను అనుకుంటున్నాను, నా ఒపీనియన్ అది జనరల్గా. ఓకే, అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ముందుగా ఇప్పుడు యాక్చువల్గా లాంగ్ రన్లో నేర్చుకున్నప్పుడు ఎప్పుడు కూడా బేసిక్ కాన్సెప్ట్ తెలియాలండి. ఆ తర్వాత మనకి ఏం తెలియాలంటే దానికి ఏమైనా సరే ఈజీ అంటే షార్ట్ కట్ ఫార్ములాస్ ఉన్నాయా, ఆ తర్వాత మనకి ఏం తెలియాలంటే ఇంకా ఈజీవే ఏదైతే ఉందో. అంటే ప్రతిదానికి కూడా ఇలా 3 అటెంప్ట్స్ ఉంటాయని నేను చెప్పను. కాకపోతే మనం చేసేటప్పుడు ఏంటంటే నేర్చుకునే విధానంలో ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ సమ్మను మనం ఇంకా ఏదైనా ఈజీగా చేయొచ్చా అన్నది కూడా ఉండాలి. అంటే అది చిన్న సమ్మ, పెద్ద సమ్మ, లేకపోతే అది ఎంత టైం తీసుకుంటుంది, అది కూడా మనకి ఇంపార్టెంట్. మరి అదే విధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి, నెక్స్ట్ మనం ఈరోజు ఇచ్చిన టాపిక్ ఏంటంటే పర్సంటేజెస్. అంటే యాక్చువల్గా ఏంటంటే పర్సంటేజెస్ ఎందుకు ఇవ్వడం జరిగిందంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ పర్సంటేజ్ కానీ మీరు బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకున్నారనుకోండి, ఈ పర్సంటేజ్ తర్వాత కంటిన్యూగా మీకు ఏమొస్తుందంటే ప్రాఫిట్ అండ్ లాస్ మీద మనకి అవగాహన రావాలి. దాని తర్వాత మనకి ఏమొస్తుందంటే డిస్కౌంట్స్ వస్తుంది, ఆ తర్వాత మనకి ఏమొస్తుందంటే సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది, ఆ తర్వాత మనకి ఏమొస్తుందంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే మళ్ళీ దీనిలో కూడా వాయిదాలు అది ఉంటాయి కదా. ఈ టాపిక్స్ మనకి చూడండి, ఈ టాపిక్స్ మనకి ఏదైతే ఉన్నాయో ఇవి మనకి ఏమవుతాయంటే కంప్లీట్ అవ్వడం జరుగుతుంటుంది అనమాట. అంటే యాక్చువల్గా ఈ పర్సంటేజ్ అనే కాన్సెప్ట్ లేకుండా నువ్వు ప్రాఫిట్ అండ్ లాస్ చేసినా, డిస్కౌంట్ చేసినా, సింపుల్ ఇంట్రెస్ట్ చేసినా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేసినా, వాయిదాలు చేసినా సరే నువ్వేంటంటే ఇబ్బంది పడతావు. అంటే రాదు, దయచేసి నాకు ఎప్పుడైనా సరే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఏంటంటే బేసిక్ పాయింట్ అనమాట ఎప్పుడైనా సరే. అంటే చాలామందికి డౌట్ ఉంటుంది, మాస్టర్ ఇప్పుడు బేసిక్స్ మీద క్వశ్చన్స్ తక్కువ వస్తున్నాయి కదండి, అడగట్లేదు కదండి అంటే బేసిక్ మీద క్వశ్చన్స్ వస్తాయని నేర్చుకో మనం ఎప్పుడు కూడా. ఉదాహరణకి ఇప్పుడు పర్సంటేజ్లో ఒక 4 క్వశ్చన్లు ఇచ్చాడు అనుకోండి, ఆ 4 క్వశ్చన్లు అటెంప్ట్ చేయగల సామర్థ్యం మనకు బేసిక్లో ఉంటుంది కాబట్టి బేసిక్ మాట్లాడతాం కొద్దిసేపు. అలాగే ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ ఉందనుకోండి, ఈ ప్రాఫిట్ అండ్ లాస్లో ఉన్నటువంటి బేసిక్ మనం నేర్చుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్ కలిపి యావరేజ్గా ఒక 4-5 మార్కులు ఇచ్చాడు అనుకోండి, ఆ 4 ఫుల్ ప్లెడ్జ్డ్గా అటెంప్ట్ చేయడానికి మనం బేసిక్స్ నేర్చుకుంటాం ఇప్పుడు. అలాగే మరి ఇప్పుడు చూడండి, ఈరోజు మన టాపిక్స్లో ఏంటి మనకున్న ఈరోజు 2-3 మోడల్స్ మనం ఇవ్వడం జరిగింది. ఆ 2-3 మోడల్స్లో మనం నేర్చుకోవాలంటే మేజర్గా మనం దేని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి పర్సంటేజ్లో అంటే, మరి పర్సంటేజ్ అంటే ఏంటంటే నేనేం చెప్పవసరం లేదు, పర్సెంట్ అంటే 100కి అని అర్థం అండి ఎప్పుడైనా సరే. అదేంటి సార్ అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏం తీసుకుందాం జాగ్రత్త చూడండి, జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు నేనే ఉన్నాను, పలానా గణేష్ అనే ఒక వ్యక్తికి ఎస్ఎస్సి బోర్డులో 600 మార్కులకి ఎగ్జామ్ పెడితే 540 వచ్చాను. నేను అలా వీధిలో నడిచి వెళ్ళిపోతుంటాను, వచ్చి మాస్టర్ గణేష్ నువ్వు ఆల్రెడీ ఎస్ఎస్సి మొన్న 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసావు కదా, ఎన్ని మార్కులు వచ్చాయంటే 540. కానీ ఒక్కొక్కరు ఏం అడుగుతారంటే ఎంత పర్సంటేజ్ వచ్చిందని అడుగుతుంటారు. మరి పర్సంటేజ్ అంటే దాని అర్థం ఏంటంటే సింపుల్ లాజిక్ ఏంటంటే చూడండి, 600 మార్కులకి 540 వచ్చినప్పుడు నీకు 100కి ఎన్ని వచ్చాయన్నది చెప్పాలి ఇప్పుడు కూడా. మరి ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అంటే ఈ రెండు క్యాన్సిల్. మరి ఈ 6 యొక్క ఇందులో చూడండి 6th టేబుల్ ఇక్కడ ఎంత అంటే 90 టైమ్స్ కాబట్టి 90% అని మాట్లాడుకుంటాం. దాన్నే మన వాళ్ళు ఏం చెప్తారు జాగ్రత్తగా, ఏమండి మీకు వచ్చిన మార్కులు బై మొత్తం మార్కులు ఇంటూ 100 అని చెప్తారు. ఇది కాన్సెప్ట్ అనమాట. ఎందుకు చెప్తారండి అంటే ఇది కాన్సెప్ట్ ఎప్పుడు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ 6 యొక్క ఇందులో 9 సార్లు పోతుంది కాబట్టి ఇలా చేస్తారు 90. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఎవరున్నారు, ఇప్పుడు దత్తస్వామి ఉన్నాడు అనుకోండి, దత్తస్వామికి వచ్చేటప్పటికి ఒక ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే ఎంత వచ్చిందంటే 90 మార్క్స్కి ఎగ్జామ్ పెడితే 63 వచ్చింది, 63 మార్కులు వచ్చాయి. అంటే దాని మీనింగ్ ఏంటి, ఇప్పుడు స్వామి అనే ఒక వ్యక్తికి 90 మార్కులకి ఎగ్జామ్ పెట్టినప్పుడు 63 వస్తే
100 మార్కులకి ఎగ్జామ్ పెట్టినప్పుడు ఎంత వస్తుందంటే 0 0 క్యాన్సిల్, ఈ 9 ఎక్కడ ఇందులో చూడండి 9th టేబుల్ 7 టైమ్స్ కాబట్టి 70% అని చెప్తాం. ఇది రూల్ అనమాట. ఎప్పుడు కూడా అది పర్సెంటేజ్ యొక్క బేసిక్ రూల్. అందుకే మనవాడు స్వామి ఏం చేస్తాడు, డైరెక్ట్గా మాకు అలాగే ఏం చెప్పలేదండి, నాకు వచ్చిన మార్కులు బై 90 అంటే మొత్తం మార్కులు ఏంటో 100 వేసామన్నారండి. ఓకే, అలాగైనా ఇబ్బంది లేదు. కాకపోతే ఎందుకు రాస్తున్నావు మన కాన్సెప్ట్ తెలిస్తే నువ్వు ఎలా రాసినా ఇబ్బంది లేదు. ఓకేనా, ఇది బేసిక్గా. అందుకే మనం పర్సెంటేజ్ అంటే ఏం చెప్పుకుంటామండి అంటే ఇగోండి చూడండి, మనకి బేసిక్ డెఫినేషన్లో ఏం చెప్తారంటే ఇప్పుడు 9% ఉందనుకోండి, 9/100 అని రాస్తాం. అంతే కదా దాని అర్థం, 100కు 9. అలాగే 5% ఉందనుకోండి, 5/100 అని రాస్తాం. అలాగే 6% ఉందనుకోండి, 6/100 అని రాస్తాం. ఇది కాన్సెప్ట్ ఎప్పుడు అంటే దాని అర్థం 100కు 6, 100కు 5, 100కు 9. ఇది కాన్సెప్ట్ పర్సెంటేజ్ అంటే ఎప్పుడైనా సరే. ఆ తర్వాత మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటండి అంటే కన్వర్షన్స్ అండి. ఏంటి సార్ ఈ కన్వర్షన్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం ఎప్పుడో ఒక గ్రూప్ డి ఎగ్జామ్లో ఇలా అడిగాడు, 1/4ను పర్సెంటేజ్లో చెప్పండి అన్నాడు. కన్వర్ట్ 1/4 ఇంటూ పర్సెంటేజ్ అని అడిగాడు. అంటే దీని మీనింగ్ ఏంటి చూడండి, 4 మార్కులకి 1 అంటున్నాడు. మరి 4 మార్కులకి 1 వచ్చినప్పుడు 100 మార్కులకి ఎంత వస్తుంది అన్నది కాన్సెప్ట్. అయితే 4 ఇందులో ఎన్నిసార్లు 25. అందుకే దీని మనవాళ్ళు ఏం చేస్తారు, 1/4 ఇంటూ 100 అని రాసేస్తారు. ఇది కాన్సెప్ట్. 4 ఇందులో ఎన్నిసార్లు 25 కాబట్టి 25% అని రాస్తారు. అందుకే ఈ కన్వర్షన్లో భాగంగా ఎప్పుడైనా మనం ఏం చెప్తామంటే భిన్నాలను నేను ఎప్పుడైనా సరే భిన్నాలను అంటే ఫ్రాక్షన్స్ నేను పర్సంటేజ్లోకి మార్చాలి అంటే 100 చేత ఏం చేయాలంటే మల్టిప్లై చేయాలి, గుణించాలి అని చెప్తాం. ఓకేనా, చూడండి ఇక్కడ భిన్నాలు ఏవైతే ఉన్నాయో వీటిని నేను పర్సంటేజ్లోకి మార్చాలంటే 100 చేత గుణించాలని చెప్తాం. అలా కాకుండా మాస్టర్ ఇప్పుడు నాకు 9% ఉందండి, దీని ఫ్రాక్షన్లో రాయండి అంటే ఏం లేదు 9/100 అని రాస్తాం. అలాగే మాస్టర్ 25% ఉందండి, దీని ఫ్రాక్షన్లో రాయండి అంటే 20/100 అండి, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 సార్. 1/4 అండి జనరల్గా. కాబట్టి మరి 1/4 అయితే ఎప్పుడైతే వచ్చిందో చూడండి, మరి ఇప్పుడు ఈ పర్సంటేజ్ని నేను ఫ్రాక్షన్లోకి మార్చాను కదా, మరి ఎప్పుడైతే ఫ్రాక్షన్లోకి మార్చానో చూడండి ఏం చేశాను, 100 చేత భాగించాను. అంటే ఇక్కడ మీరు 2 పాయింట్లు బేసిక్ ఏంటంటే ఇక్కడ చూడండి, నేను ఏదైనా భిన్నాన్ని నేను పర్సంటేజ్లోకి మార్చాను అనుకోండి, ఎనీ ఫ్రాక్షన్ కన్వర్టెడ్ ఇంటూ పర్సంటేజ్ అన్నాను అనుకోండి, 100 చేత నేను ఏం చేయాలి, గుణించాలి అని అడిగాను. అలా కాకుండా ఈ పర్సంటేజ్ని వచ్చేటప్పటికి ఈ ఫ్రాక్షన్స్లోకి మార్చామనుకోండి, 100 చేత నేను ఏం చేయాలి, భాగించాలి. అయితే మనకి వీటి మీద చాలా రకాల ప్రశ్నలు మనకు అడుగుతూ ఉంటాడు సార్. మరి చాలా రకాల ప్రశ్నలు అడిగినప్పుడు ప్రతిసారి కూడా ఈ 100 చేత గుణించడం కానీ 100 చేత భాగించడం కానీ చేయలేం. కాబట్టి ఒక అంటే చూడండి హార్ట్ ఆఫ్ ది అర్థమెటిక్ అని కూడా అనొచ్చు, చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి పర్సంటేజ్ టేబుల్ నాన్న, ఇది వస్తే లెక్క నువ్వు గేమ్ ఆడుకోవచ్చు ఎప్పుడన్నా సరే, టక్ 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 ఫింగర్ ప్రింట్స్ మీద వచ్చేస్తుంది. ఇది వస్తే కావాలంటే చెప్తాను చూడండి. కానీ ఇది నీకు ఎంత బాగా రావాలంటే నువ్వు నిద్రలో లేపడిగినా సరే దీని వాల్యూ చెప్పాలి. ఎలాగా 1 అంటే 100%, 1/2 50, 1/3 33, 1/3, 1/4 25, 1/5 20, 1/6 16 2/3, 1/7 14 2/7. ఇలాగ మనకి ఏంటంటే చాలా స్పీడ్గా నిద్రలో లేపడిగినా సరే ఈ పర్సంటేజ్ టేబుల్ చెప్పాలి. అందుకే ఇప్పుడు నువ్వు కన్వర్షన్ చేయు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమన్నాను, 1/6 దీని పర్సంటేజ్లో మార్చండి అంటే అదేం అవసరం లేదు సార్, 16 2/3%. లేదు 1/7 మార్చండి అన్నాను అనుకోండి, అది కూడా అవసరం లేదు సార్, 1/7 అంటే 14 2/7 మేము ఆల్రెడీ చదివేసుకున్నాం. ఎప్పుడైతే మనం దీన్ని టేబుల్ పూర్తిగా నేర్చుకున్నామో దీన్ని బట్టి అంటే మళ్ళీ మీకు డౌట్ వస్తుంది, ఏ మాస్టారు ప్రతిసారి ఈ అడుగుతాడన్న గ్యారంటీ లేదు కదండి అంటాం. ఓకే నీ మాట ఓకే, నేను ఓకే చేస్తాను. కాకపోతే ఇవి తెలిస్తే 80 to 90% మ్యాక్సిమం వాల్యూస్ ఇవే ఉంటాయి. ఆ తర్వాత నేను ఏం అడుగుతాడంటే ఫర్ ఎగ్జాంపుల్ 2/3 ఎంత అని అడుగుతాడు. ఒకవేళ నేను 2/3 అడిగాడు అనుకోండి, 2/3 అడిగినప్పుడు నువ్వేం చేస్తావంటే నాకు తెలిసి చూడండి ఇక్కడ ఇదిగోండి ఇది 1/3. మరి 1/3 అనేది చూడండి ఇక్కడ 1/3 అనేది 33 1/3% అయినప్పుడు నాకు తెలిసి మరి 2/3 అంటే దాని అర్థం డబలే కదా, 66 2/3 అవుతుంది. ఇది కనిపెట్టుకోవాలి మనం ఇప్పుడు కూడా, జాగ్రత్తగా గమనించుకోండి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 1/7 అని ఉంది, మరి 1/7 ఆల్రెడీ ఉంది కాబట్టి దీన్ని బట్టి 2/7 రాసామనుకో నాకు ఎంత అవుద్ది, 28 4/7 అవుతుంది డైరెక్ట్గా. ఇది కాన్సెప్ట్ అనమాట ఎప్పుడైనా సరే. అయితే మాస్టారు మీరు అన్నట్టు మేము చదివేస్తామండి, ఇబ్బంది లేదు. కాబట్టి మీరు అన్న క్లారిటీగా మాకు ఆ పర్సంటేజ్ టేబుల్ అంతా తెలుసు, కానీ దాన్ని మనం ఎక్కడ ఉపయోగించాలంటే అదే మరి ప్రాక్టీస్. చాలామందికి అంటే క్లాస్ చూసినోడికి వచ్చు, లేకపోతే క్లాస్ విన్నోడికి వచ్చు, టేబుల్ అయితే వస్తుంది, కానీ దాని యొక్క అప్లికేషన్ రావట్లేదు చాలామందికి.
అది ఎలాగండి అన్నది మనం 1 బై 1 ఈ సమ్స్లో మరి దాన్ని ఎలా వాడతామంటే అది ఈ రోజుతో అయిపోయింది కదండి. ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ మనం 3 డేస్ టాపిక్గా ఇచ్చాం, మరి పర్సంటేజ్లో ఉపయోగపడుతుంది, ఆ తర్వాత మళ్ళీ వీక్లీ టెస్ట్లో ఉపయోగపడుతుంది, ప్రాఫిట్ అండ్ లాస్లో. ఇప్పుడు మీరు ఏదైతే టాపిక్స్ మనం చెప్పామో ఈ టాపిక్స్ అన్నిటికీ కూడా అంటే ఇది ఎక్కడ వరకు జరుగుతుందో అక్కడ వరకు కూడా ఇది మీ దగ్గర ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఇంకొక విషయం చూడండి, ఆ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈ పర్సంటేజెస్లో మనం బేసిక్గా నేర్చుకోవాల్సింది ఏంటంటే అంటే ఇంక్రీజ్డ్ పర్సంటేజ్ ఒకటండి, డిక్రీజ్డ్ పర్సంటేజ్ అంటే చేంజ్ ఆఫ్ పర్సంటేజ్ అంటాం. అంటే ఎలాగండి అంటే ఇక్కడ కూడా ఒక ఎగ్జాంపుల్ నేను తీసుకుంటాను. ఏంటంటే ఇప్పుడు బాగా మరి మార్కెట్లో మనకి ఒక సంతూర్ సోప్ ఉందనుకోండి 40 రూపాయలు. మరి ఈ 40 రూపాయలు ఉన్నటువంటి సోప్ రేపు ఏమైందంటే 45 రూపాయలు అయిందనుకోండి. ఎంత పెరిగింది అంటే ఈజీగా చెప్పొచ్చు 5 రూపాయలు పెరిగిందని, కానీ ఎంత శాతం పెరిగింది అని అడుగుతాడు. పెరిగింది అని అడిగినప్పుడు చూడండి ఇక్కడ పెరిగింది కాబట్టి దాన్ని మనం ఇంక్రీజ్డ్ పర్సంటేజ్ కింద తీసుకుంటాము. ఒకవేళ తగ్గితే మనం ఏం తీసుకుంటాం అంటే డిక్రీజ్డ్ పర్సంటేజ్ తీసుకుంటాం. మరి ఇంక్రీజ్డ్ పర్సంటేజ్ పెరుగుదల శాతానికి ఇక్కడ ఫార్ములా ఏంటంటే డిఫరెన్స్ బై చూసుకోండి లోయెస్ట్ వాల్యూ ఇంటూ 100 అని రాస్తారండి. మరి డిఫరెన్స్ బై లోయెస్ట్ వాల్యూ అయినా రాయొచ్చు, లేదా దీన్నే కొన్ని సందర్భాల్లో మనం ఏం చెప్తామంటే డిఫరెన్స్ బై ఒరిజినల్ వాల్యూ ఇంటూ 100 అని రాస్తారండి. మరి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మీరు పర్సంటేజ్ కట్టండి, ఎంత వస్తుంది? 40 నుంచి 45 వచ్చింది. అంటే పెరిగింది కాబట్టి మాస్టారు +5 అండి. మరి పెరిగితే నేను ఏ వాల్యూ అంటే లీస్ట్ వాల్యూ వేయాలి కాబట్టి 40. మరి 5/40 ఇంటూ 100 అంటే చూడండి ఈ 5 ఇందులో ఎన్నిసార్లు మాస్టర్ అంటే 8 సార్లు. మరి 1/8 అంటే మళ్ళీ నువ్వు చేయకూడదు. ఎందుకు 1/8 చేయకూడదు అంటే ఒక్కసారి వెనక్కి వెళ్తే మరి 1/8 ఎంత చూడండి 12.5 అయిపోయింది. మీరు అంతలో పెద్దగా ఇబ్బంది పడవలసిన అవసరం అయితే ఏం లేదు, ఒక్కసారి చూసుకోండి. ఓకే, అక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే అక్కడ మీకు టేబుల్ రావటం అనేది ఇంపార్టెంట్ కాదండి, దాన్ని ఉపయోగించడం కూడా మనకి ఇంపార్టెంట్. అది ఒక్కసారి మీరు జాగ్రత్తగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ పోనీ ఒక డిక్రీజ్డ్ పర్సంటేజ్ అన్నాను అనుకోండి. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్, ఇప్పుడు ఇదే సంతూర్ సోపు ఈ వీక్ 45 రూపీస్కి కొని ఆ నెక్స్ట్ వీక్ నేను ఏం చేశానంటే 40 రూపీస్కి కొన్నాను అనుకుందాం. నాకు ఎక్కడేం తెలుస్తుంది? తగ్గింది కాబట్టి పోనీ ఇదిగో మైనస్ చూపిస్తున్నాను నేను 5. ఇక్కడ నాకు ఎంత వస్తుందంటే 45 వస్తుంది. ఎందుకంటే తగ్గినప్పుడు నేను ఏ వాల్యూ వేయమన్నాను? 45 అంటే పెద్ద వాల్యూ వేయమన్నాను కాబట్టి 45 ఇంటూ 100. మరి ఇక్కడ కూడా మీరు ఏంటంటే ఆవేశపడి మాస్టర్ 5 1 5 5 9 45 ఇది కూడా నేను చేస్తానంటే కుదరదు. మరి ఇక్కడ చూడండి ఒక్కసారి వెనక్కి వెళ్తే 1/9 మనకి ఎంత ఉందో చూడండి 1/9% అండి. ఎందుకంటే ఈరోజు ఎగ్జామినేషన్లో మనకి అంత ఈజీగా వచ్చే క్వశ్చన్స్ అయితే లేవండి, అది మాత్రం మనం ఏంటంటే ఒప్పుకోవాల్సిన విషయం. కాబట్టి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే మీకు బేసిక్ మీద ఎంత పట్టు ఉంటే అంత మంచిదిగా మనం మాట్లాడుతున్నాం. చూడండి ఇప్పుడు చూడండి ఇంక్రీజ్డ్ పర్సెంట్ అయింది, అలాగే డిక్రీజ్డ్ పర్సెంటేజ్ కూడా మనం మాట్లాడుకున్నాం. కాబట్టి ఇంక్రీజ్డ్ అంటే ఏం చేస్తామంటే డిఫరెన్స్ బై ఒరిజినల్ వాల్యూ లేదా లోయెస్ట్ వాల్యూ అంటే 100. డిక్రీజ్డ్ పర్సెంటేజ్ అంటే ఏమొస్తుందంటే డిఫరెన్స్ బై డిక్రీజ్డ్ అన్నాం కాబట్టి హైయెస్ట్ వాల్యూ రాస్తామండి ఇంటూ 100 రాస్తామండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మొత్తం ఇదే చేస్తారు చూడండి. ఆ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే క్వశ్చన్ మనం ఒక్కసారి చూద్దాం. 11th క్వశ్చన్ నెంబర్ 11 మనం ఒకసారి చూస్తే ఇప్పుడు మరి ఇప్పటి వరకు మరి రెస్పాండ్ అవ్వలేదు, కొద్దిగా చూడండి ఆన్సర్ చేయండి. వీలైతే 38 మెంబర్స్ లైవ్లో ఉన్నారు, వీలైతే కొద్దిగా ఆన్సర్ చేయండి. చిన్న లెక్కే కానీ మరి ఏం చేస్తారో చూద్దాం. ఓకే చూడండి, దేర్ ఆర్ 350 eggs in basket if 12% eggs are rotten, సో హౌ మెనీ ఎగ్స్ ఆర్ లెఫ్ట్ టు సెల్ అని అడిగాడు. అంటే సాధారణంగా ఎప్పుడైనా సరే ఒక విషయం మనం ఏంటంటే టోటల్ వాల్యూని పర్సెంటేజ్లో ఎప్పుడు కూడా పర్సెంట్ అంటే దాని అర్థం ఏమని చెప్పాం మనం 100 అని చెప్పాం, 100కి అని చెప్పాం. కాబట్టి మొత్తం నెంబర్ని ఎప్పుడు కూడా 100 అనుకుంటాం సార్. మరి మొత్తం నెంబర్ 100 అనుకుంటే మరి నీవు పర్సెంటేజ్ ప్రకారం 100 అనుకున్నా ఓకే, ఇది 350 ఉంది. మరి 100కి 350 అయితే 12% పాడైపోయినాయి కాబట్టి మరి 100లో 12 రూపాయలు తీసేస్తే మనకి ఎంత వస్తుందంటే 88 మనకి రావడం జరుగుతుందండి. ఈ 88కి ఎంత అని అడుగుతారు. ఇది కాన్సెప్ట్ యాక్చువల్గా. చేద్దాం, కంగారే ఉంది. ఓకే, లేదా దీన్నే మన వాళ్ళు ఎలా రాయొచ్చు అంటే చూడండి 12% పోయింది కదా మాస్టరు, 88 బై చూడండి 12 రూపాయలు తగ్గిపోతే 88/100 ఇంటూ 350 మాస్టారు. ఇది ఒకటి. ఇప్పుడు ఏం చేస్తారు? 0 0 క్యాన్సిల్ చేస్తారు. 5 8 2 సార్లు, 5 8 7 సార్లు. ఈ 2 8 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందంటే 44 కాబట్టి 44 ఇంటూ 7 7 నాళ్ళు ఎంత వచ్చిందంటే 28 2 ఉంటుంది. మళ్ళీ 7 నాళ్ళు 28 కాబట్టి 28 ప్లస్ 2 ఎంత వచ్చిందంటే 308. అసలు ఈ క్వశ్చన్ మనం చేయవసరం లేదు నాన్న.
ఎందుకు చేయవసరం లేదంటే చిన్న మ్యాజిక్ ప్రదర్శించాం మనం. ఏంటండి అంటే నీ దగ్గర 350 గుడ్లు ఉన్నప్పుడు అసలు ఆన్సర్లో 300 కన్నా ఏంటంటే 12% పాడైపోయినప్పుడు 408 కానీ 10 కానీ మనకు ఆన్సర్ అవుతుందంటే అవ్వదు. ఓకే, మరి ఈ రెండిట్లో ఏం ఆన్సర్ అవుతుందంటే నువ్వు ఈ క్యాలిక్యులేషన్ అంతా చేసేసావు కదా, ఇప్పుడు ఇదంతా చేసే బదులు మరి 88/100 ఇంటూ 350 రాసేసావు కదా, నీకు వెంటనే ఏం స్ట్రైక్ కావాలంటే ఇదంతా చేసి క్యాలిక్యులేషన్ చేసే బదులు ఇందులో 11 ఎక్కం పోతుంది, 310లో 11 ఎక్కం పోదు, కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. అదేంటి మరి సరే చిన్న లెక్క కదా వేసేది, చిన్న లెక్క అయినా సరే ఎందుకు పని పెట్టాలని అడుగుతున్నాను నేను. ఎప్పుడైనా సరే అవకాశం ఉంది కాబట్టి చేయండి. ఇది ఫస్ట్ పాయింట్. ఎప్పుడు కూడా కాంపిటేటివ్లో ఏ అవకాశాన్ని మనం వదలకూడదండి. 308 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, లెక్క చేయడం కాదండి, ఎలా చేస్తున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి 12 చూడండి. ఏం చెప్తున్నాం 12 42 స్పాయిల్డా. ఓకే, తీసేస్తే వచ్చేసింది. ఓకే, వెరీ గుడ్. డేవిడ్. నెక్స్ట్ 308 ఆన్సర్ పెట్టారు రాజేష్. ఓకే, 308 అందరికీ వస్తుంది, కానీ అది ఎంత స్పీడ్గా పెట్టారో గుర్తుపెట్టుకోండి. డేవిడ్ ఇది రాదు. శివాజీ. ఓకే, ఎంత స్పీడ్గా పెట్టారు అన్నది కూడా ఇంపార్టెంట్. 12 క్వశ్చన్ ఒక్కసారి చూడండి. 600 మైనస్ ఏ 65% ఆఫ్ 200 వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ అని అడిగామండి. మరి చెప్పండి ఆన్సర్ చెప్పండి. 450 అన్నారు. 450 చూసుకోండి ఒకసారి. 600 మైనస్ ఏ నాన్న, ఏ ఈజ్ ఈక్వల్ టు 65% అంటే ఎలా రాయమని చెప్తున్నాము, 65/100 ఇంటూ 200 రాసాము. మరి క్యాన్సిలేషన్ చేస్తే 0 వచ్చింది. మరి 65 రెళ్ళు ఎంత అంటే 130 వస్తుంది. 600 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 130 నాన్న. మరి ఇక్కడ చూడండి, అది అటు వెళ్ళింది అనుకోండి, వాల్యూ మైనస్ ఏ, అటు వెళ్తే ప్లస్ ఏ అవుతుంది. ఇది ఏ వస్తుంది. మరి 600 నుంచి 130 తీసేసాను అనుకోండి, నాకు ఎంత వస్తుందంటే 470 మనకు రావడం జరుగుతుంది. ఆప్షన్ నెంబరు 470 ఎక్కడ ఉందో చూడండి. 470 ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అయితే రేపు నేను ఏం చేస్తానంటే ఎగ్జామ్లో ఇలా అడుగుతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చేసేసారనుకో, నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇలా ఇస్తే నాకు రేపు వీక్లీ టెస్ట్ ఇది ఆల్రెడీ చేసేస్తాడన్న ఉద్దేశంతో రేపు ఏం చేస్తానంటే 600 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 16 2/3% ఆఫ్ 1200 అంటాను. ఇప్పుడు ఇది చేయండి పోను. రేపు ఎగ్జామ్లో ఫర్ ఎగ్జాంపుల్ రేపు వీక్లీ టెస్ట్లో నేను ఇవ్వచ్చు అనుకున్నాను, ఇప్పుడు ఇలా ఇస్తాను. ఎల్లుండి ఏం చేస్తానంటే 500 ప్లస్ ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు 14 2/7% ఆఫ్ 700 ప్లస్ 9 1/11% ఆఫ్ 1100 అని ఇస్తాను. ఇప్పుడు మీరు ఇది చేయాలి ఎప్పుడైనా సరే. అంటే కంగారు పడకండి ఎప్పుడు కూడా. అంటే ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఉన్నవాడివి రేపు వీక్లీ టెస్ట్లో ఇక్కడికి వస్తావు, రేపు డివిజనల్ టెస్ట్లో ఇక్కడికి వస్తావు, మోడల్ టెస్ట్లో పర్సంటేజ్లో ఏమి ఇచ్చినా సరే రా నువ్వు నేను చూసుకుందాం. ఎందుకంటే నేను 13,000 క్వశ్చన్లు నేను కవర్ చేశాను, కాబట్టి నువ్వేం అడిగినా నేను చేస్తాను, కాబట్టి నువ్వు నేను రా చూసుకుందాం అనుకుంటాం. అందుకు మనం ఏం చేస్తామంటే చాలా స్లోగా పద్ధతిగా 1 by 1 నేర్చుకుంటాం. కావాలంటే ఈ ప్రాక్టీస్ చేసుకొని చూడండి ఎప్పుడైనా సరే. మరి 116/2/3 వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఏం పెట్టాలి, 1/6 పెట్టి చేయాలి. ఆ ఐడియా రావాలి మనకి ఎప్పుడైనా సరే. ఓకేనా, చూడండి ఆల్రెడీ ఎవరు రాజేష్ ఆల్రెడీ 400 ఆన్సర్ చేశాడు. వెరీ గుడ్ నాన్న. రాము 400 ఆన్సర్ చేశాడు. శ్రీనివాస్ 580 ఆన్సర్ చేశాడు. చూడండి ఇలా కొంతమంది ఉంటారు, మిగతా వాళ్ళు కూడా కొద్దిగా ఆన్సర్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒక్కసారి చూద్దామండి. చూడండి ఇక్కడ కూడా 13 క్వశ్చన్ కూడా చాలామంది చేస్తారు. ఆన్సర్ చేయండి అమ్మా. శ్రీనివాస్ 580 వెరీ గుడ్ నాన్న. రాజేష్ 400 చేశారు. ఇది కూడా ఆన్సర్ చేయండి అమ్మా. ఈ నెంబర్ 0.5 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 20 అని అడిగాను. ఓకే, 0.5 అనేది 20లో ఎంత శాతం అని అడిగాను. వెరీ గుడ్, 2.5 అన్నారు. కేకే మిస్టర్ కేకే మంచి ఫామ్లో ఉన్నాడు. 0.5 అంటే ఏం రాస్తాము, ఇందాకే చెప్పాను పర్సెంటేజ్ ఎప్పుడు కూడా ఎలా కడతామండి, నీకు వచ్చిన మార్కులు బై మొత్తం మార్కులు ఇంటూ 100 అని చెప్పాను. అయితే ఇక్కడ చూడండి 0.5/20 టోటల్ కాబట్టి ఇంటూ 100 అంటాను. ఓకే, ఈరోజు ఇది చేసేసారు కాబట్టి 5 సార్ ఎంత వచ్చింది, 2.5 ఆన్సర్ వచ్చింది ఇక్కడ. ఓకే, నాకు ఒళ్ళు మండింది, చేసేస్తున్నారు ఏది అడిగినా. కాబట్టి నేనేం చేస్తానంటే రేపు ఇదే క్వశ్చన్ని ఇలా మార్చేస్తాను అనమాట. ఒక డజన్ అనేది ఒక స్కోర్లో ఎంత శాతము అని అడుగుతాను. ఓకే, 1 డజన్ ఏమంటే 1 డజన్ చూసుకోండి. 1 డజన్ ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ స్కోర్ అని అడుగుతాను. ఎవరైనా చెప్పండి ఆన్సర్. 2.5 తర్వాత ఎవరైనా చెప్పండి ఒక డజన్ అనేది ఒక స్కోర్లో ఎంత శాతం అడుగుతాను. ఇది అసలు పాయింట్ అనమాట మనకి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయండి. ఇప్పుడు ఆన్సర్ ఒక్క క్షణం టైం ఇస్తున్నాను మీకు. నేను 2.5 అని ఎంత స్పీడ్గా చెప్పావో రావాలి, మరి చెప్పాలి. ఎల్లుండి నేను ఏం చేస్తానంటే ఇదిగో పోనీ ఇది చెప్పండి.
3 అవర్స్ 3 గంటలు అనేది ఒక రోజులో ఎంత శాతం అని అడుగుతాను. పోనీ ఇది చెప్పండి. పోనీ 3 గంటలు అనేది 3 అవర్స్ ఇస్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 24 అవర్స్ అని అడుగుతాను నేను. ఓకే, వెరీ గుడ్ దత్తస్వామి. 60 వెరీ గుడ్ నాన్న. కొంత ఒక్కరే పెట్టారు 60 అనేది. వెరీ గుడ్. శివకృష్ణ 0.5. ఎక్కడ 0.5? 3 గంటలు అనేది ఒక రోజులో ఎంత శాతం అని అడిగాను. వెరీ గుడ్. 12.5 ఆన్సర్ వచ్చింది. వెరీ గుడ్. ఎవరండి? మిస్టర్ కేకే 12.5 తీశాడు. ఎందుకు ఇక్కడ చాలామంది చేయలేకపోయారంటే, ఇక్కడ చేయగలిగిన మీరు ఇక్కడ ఎందుకు చేయలేకపోయారంటే, కొంతమందికి, నేను అందరినీ అనట్లేదు, స్కోర్ అంటే ఎన్ని వస్తువులో తెలియలేదు. డజన్ అంటే 12 తెలిసిన మీకు స్కోర్ అంటే ఎన్ని అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఈ లెక్కను బట్టి మీరు ఏం చదువుకోవాలి. డజన్ అంటే తెలియాలి 12 వస్తువులు, గ్రోస్ అంటే 12 డజన్లు, 144 వస్తువులు అని తెలియాలి. మరి అదేవిధంగా స్కోర్ అంటే ఎన్ని వస్తువులనా? 20 వస్తువులనా? ఇప్పుడు చేయండి. మరి మన వాళ్ళు ఇప్పుడు చొక్కా చింపేసుకుంటారు గ్యారెంటీగా. ఇప్పుడు వచ్చేది 60 రావాలి. ఇప్పుడు 60 వచ్చేది గ్యారెంటీగా. ఎందుకు? ఇప్పుడు వరకు నీకు ఈ స్కోర్ అన్నది తెలియలేదు, కానీ ఈరోజు ఇప్పుడు స్కోర్ తెలిసింది కాబట్టి ఏం చేస్తాడు ఇప్పుడు? డజన్ అంటే మాస్టర్ 12 వస్తువులు కాబట్టి 12/20, 12/20 × 100 అండి. ఈ 20 ఇక్కడ మనకు 5 టైమ్స్ పోతుంది కాబట్టి 12 × 5 ఎంత వచ్చింది సార్? 60. ఓకే స్వామి. ఓకే, తర్వాత ఇప్పుడు చూడండి మనవాడి gmail.com ఎవరు? పల్లి. ఓకే, తర్వాత చూడండి 3 గంటలు ఒక రోజులో ఎంత శాతం అని అడిగాను. 3 గంటలు ఒక్క రోజులో ఎంత శాతం అంటే చూడండి, 3 గంటలు అంటే చూడండి ఇది 3, మరి ఒక్క రోజుకి ఎన్ని గంటలు అంటే 24, మరి 3/24 × 100 అంటే ఎంత వస్తుంది నాన్న? 1/8 మనకు రావడం జరుగుతుంది. మళ్ళీ ఇది చేస్తారంటే కుదరదు. 1/8 అంటే నాన్న 12.5%. ఎక్కడి నుంచి వచ్చిందంటే పర్సంటేజ్ టేబుల్ నుంచి వచ్చింది. ఇలాగ మనకి ఏంటంటే డిఫరెంట్ ఓరియేషన్స్ ఉంటాయి కాబట్టి కొద్దిగా మనం ఏంటంటే జనరల్గా మ్యాథమెటిక్స్ అనేటప్పటికి కొద్దిగా కాన్సెప్ట్ ఓరియంటేషన్ కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడతారు కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ ఉండాలి, అంతే తప్ప రావు అని కాదు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి చూద్దాం. చూడండి 14. క్వశ్చన్ నెంబర్ 14 చూడండి. ద డిఫరెన్స్ బిట్వీన్ 73% ఆఫ్ ఎ నెంబర్ అండ్ 45% ఆఫ్ ద సేమ్ నెంబర్ ఈజ్ 112. ఫైండ్ దట్ నెంబర్ అని అడుగుతాం. ఏమంటున్నాడు చూడండి, ట్రై చేయండి ఒకసారి. చాలా ఈజీ క్వశ్చన్ ఇది కూడా. 73% మరియు 45% యొక్క 112 డిఫరెన్స్ 112 అయితే ఆ సంఖ్య ఎంత అని అడిగాడు. ఒక సంఖ్య యొక్క అని అన్నాం. మరి ఒక సంఖ్య యొక్క అన్నాం కాబట్టి ఇక్కడ మీరు చూసుకోండి, ఒక సంఖ్యను నేను ఎప్పుడు ఏం తీసుకోమంటున్నానా? 100%. మరి 100% నేను తీసుకోమన్నాను కాబట్టి ఎంత వచ్చింది? 400 వచ్చిందా? చూద్దాం నాన్న. వెరీ గుడ్. చిన్న 400 రాశాడు. అలాగే క్రిస్టోఫర్ బి 400, డేవిడ్ 400. వెరీ గుడ్ నాన్న. 400 రాశారు. చూద్దాం నాన్న. ఇక్కడ చూడండి, ఇది 73% అంటే ఇది 73, 100లో 73% అంటే 73, అలాగే 45% అంటే 45 అండి. మరి ఈ రెండింటికి వ్యత్యాసం అంటే డిఫరెన్స్ ఆఫ్ అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ బిట్వీన్ 73 అండ్ 45 అంటే మనకి ఎంత వస్తుందంటే 28 వస్తుంది. కానీ వాడు ఎంత ఇచ్చాడు? నాకు 112 ఇచ్చాడు. మరి అయితే ఆ సంఖ్య ఎంత అని అడిగాడు కాబట్టి ఆ సంఖ్య మనకి ఎంత వస్తుందంటే 100% వస్తుంది. మరి 100% అంటే చూడండి, ఇక్కడ 7 ఎక్క ఇందులో 4 సార్లు క్యాన్సిల్ అండి. ఇక్కడ 4 టైమ్స్, ఇక్కడ 1 అంటే ఇక్కడ 16 టైమ్స్, అగైన్ మళ్ళీ ఇక్కడ 4 అనేది 4 టైమ్స్ క్యాన్సిల్. 4 × 100 మనకి ఎంత వస్తుందంటే 400 మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. దట్ ఈస్ ఈక్వల్ ఆప్షన్ నెంబర్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ సార్ జనరలీ. ఓకే, చాలా రెస్పాన్స్ బాగుందండి. క్రిస్టోఫర్ బి 400, డేవిడ్ 400, రాజేష్ 400. 35 మెంబర్స్లో కొంతమంది అవుతున్నారు. దత్తస్వామి 400. వెరీ గుడ్ అండి. దత్తస్వామి గారు లైవ్లో ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే 15 చూడండి. ఇది కూడా మనకు ఒక ఇంపార్టెంట్ ఏరియా సార్ ఎలాగైనా. 15th క్వశ్చన్ చూసినట్లయితే 2 నెంబర్స్ A, B are 10% and 25% మోర్ దాన్ థర్డ్ నెంబర్ అంటున్నారు రెస్పెక్టివ్లీ. క్వశ్చన్ మీరు క్లారిటీ ఉండాలి. వాట్ ఈజ్ ద రేషియో ఆఫ్ ద ఏ అండ్ బి అని అడిగాడు. అంటే 2 సంఖ్యలు ఏ మరియు బిలు వరుసగా మూడో సంఖ్య కన్నా 10-25% ఎక్కువైతే ఏ మరియు బి యొక్క నిష్పత్తి ఎంత అని అడిగాడు. చాలా ఈజీ క్వశ్చన్ నాన్న మనకి ఎప్పుడైనా సరే. చూడండి, ఇక్కడ ఏ కామా బీలు థర్డ్ నెంబర్ అన్నాడు కాబట్టి దీన్ని ఏ తీసుకుంటాను, ఇక్కడ బి తీసుకుంటాను, ఇక్కడ సి తీసుకుంటాను. దేంతో కంపేర్ చేసాం? థర్డ్ నెంబర్తో కంపేర్ చేసాం కాబట్టి దేంతో అయితే కంపేర్ చేసామో దాన్ని నేను 100 అనుకుంటే ఇప్పుడు మనకి ఏం తెలుస్తుంది జాగ్రత్తగా ఇప్పుడు గమనించండి. ఇది 100 అయింది అనుకోండి, మరి ఇది 10% ఎక్కువ ఉంది కాబట్టి 110 అవుతుందండి. అలాగే 25% ఎక్కువ ఉంది కాబట్టి 125 అవుతుంది. మరి ఈ రెండింటి మధ్య రేషియో అడిగాడు కాబట్టి ఇక్కడ చూడండి, 5th టేబుల్ క్యాన్సిలేషన్ ఎంత అంటే 22, అలాగే ఇక్కడ 5th టేబుల్ క్యాన్సిలేషన్ ఎంత వచ్చిందంటే మనకి 5 టేబుల్ క్యాన్సిలేషన్ ఎంత వచ్చిందంటే 25 రావడం జరిగింది. మరి ఆన్సర్ ఎంత వస్తుందంటే 22:25 మనకు రావడం జరిగింది. చాలామంది ఆన్సర్ చేశారు. అయితే మీకు ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇస్తాను చూడండి.
ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక క్వశ్చన్ నేను ఇక్కడ ఇస్తాను మీకు, అదొక్కసారి జాగ్రత్త చేయండి. ఏమంటున్నానంటే చూడండి, ఏ కామ బి అనే 2 నెంబర్స్ ఉన్నారు. అయితే మూడో సంఖ్య కన్నా ఇవి ఏమంటే 20%, ఇది 25% ఎక్కువ అన్నాను. అయితే నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే మొదటి సంఖ్య, గుర్తుపెట్టుకోండి, మొదటి సంఖ్య రెండో సంఖ్యలో ఎంత శాతం అని అడిగానండి. రేషియో అడగలేదు ఇక్కడ నేను. రేపు వచ్చే క్వశ్చన్ మనకి ఎలా ఉండొచ్చు అంటే చూడండి, ఈ రెండు సంఖ్యలు ఏ మరియు బీలు వరుసగా మూడో సంఖ్య కన్నా 20%, 25% ఎక్కువైతే ఫస్ట్ నెంబర్ ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ సెకండ్ నెంబర్ అని అడుగుతున్నాం. ఓకే, 2 నెంబర్స్ ఏ అండ్ బి ఆర్ 20% and 25% మోర్ దెన్ థర్డ్ నెంబర్ రెస్పెక్టివ్లీ. ద ఫస్ట్ నెంబర్ ఇస్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ సెకండ్ నెంబర్ అని అడుగుతున్నాం. మొదటిది రెండో సంఖ్యలో ఎంత సంఖ్య. ఓకే చూడండి, ఎవరో మనకి కేకే 96% పెట్టారు. అంటే ఏం చేయాలి ఇప్పుడు, సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా నాన్న, ఇక్కడ చూసుకోండి, ఇదిగోండి ఇక్కడ నేను 100% తీసాను అనుకోండి, అది 20% ఎక్కువ ఉంది కాబట్టి 120 నాన్న, అలాగే ఇక్కడ 25 ఎక్కువ ఉంది కాబట్టి 125. అయితే నేను అడిగింది క్వశ్చన్ చూడండి, ఫస్ట్ నెంబర్ ఇస్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ సెకండ్ నెంబర్ అని అడుగుతున్నాను. అంటే మొదటి సంఖ్య రెండో సంఖ్యలో అడిగాను కాబట్టి ఫస్ట్ నెంబర్ అంటే 120, సెకండ్ నెంబర్ అంటే ఎంత వస్తుందంటే 125 ఇంటూ 100 అంటే చూడండి, ఇది 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ ఇది 24 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 4 ఇంటూ 24 అంటే ఎంత వస్తుందంటే మనకి 96% అనేది మనకి ఆన్సర్ రావడం జరుగుతుందండి. జనరల్గా చాలామంది ఆన్సర్ చేశారు. శివాజీ 88 చూడండి, ఎక్కడ 96 అమ్మా, రైట్ ఆన్సర్ చూసుకోండి. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంటే సార్ ఇలాగే ఉంటుందా ఇంకొక విధంగా ఉంటుందా అంటే మనం నేర్చుకునే కాన్సెప్ట్ మీద వాడు ఏదైనా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఏం చేయొచ్చు, సెకండ్ నెంబర్ ఫస్ట్ నెంబర్లో ఎంత శాతం అని అడగవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఫస్ట్ నెంబర్ సెకండ్లో అడిగాను కదా, సెకండ్ నెంబర్ ఫస్ట్ నెంబర్లో ఎంత శాతం అని అడగవచ్చు. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 16 చూడండి. మరి ఇది కూడా కొద్దిగా ఆన్సర్ చేయండి, ఎవరు చేస్తారో చూస్తాను ఇప్పుడు. శివాజీ 96 తర్వాత దత్తస్వామి 96. ఓకే అయిపోయింది, ఇంకా చూడాలి. ఒక 1 minute టైం ఇస్తాను, ఎందుకంటే కొద్ది నెంబర్స్ మార్చాను కదా, రెగ్యులర్గా 20, 25 కాకుండా మరి నెంబర్స్ ఇచ్చాను కాబట్టి చూడండి ఇది ఎలా చేయొచ్చు అన్నది కాన్సెప్ట్. n is increased successively by 12.5% and 16%, n equal to 400, then what is the value of the increase అన్నాడు. అంటే పెరిగిన విలువ కట్టండి అన్నాడు. పెరిగిన తర్వాత వీళ్ళు 122, దత్తస్వామి 120 అంటున్నారు. చూద్దామండి 122 అనేది మరి ఆన్సర్ ఉందో లేదో. మరి n అనేది వరుసగా 12.5% మరియు 16% పెంచబడింది. జనరల్గా n విలువ 400 అన్నాడు కాబట్టి జనరల్గా ఒక స్టెప్ మీరు ఎలా వేస్తారంటే 400. ఓకే, మరి ప్రతి 100కి 12.5 పెరుగుతుంది కాబట్టి 112.5 అవుద్ది, ఇది పెరిగింది కాబట్టి. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది 116 కాబట్టి 116/100 వచ్చింది. ఇది కాన్సెప్ట్, చాలామంది చేసే కాన్సెప్ట్ ఇది. మరి క్యాలిక్యులేషన్ ఎక్కువ అవుతుంది. మరి అందుకే నేను ఇక్కడికి వచ్చాక ఏం చేస్తానంటే ఇది చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. జనరల్గా ఇది చేసినా మనకి ఎంత వస్తుంది అంటే 122 ఇంక్రీజ్ అయింది అనేది మనకు తెలుస్తుంది. ఎప్పుడైనా 400 కాబట్టి మనకి ఎంత వస్తుంది అంటే ఇది మొత్తం చేస్తే 522 వస్తుంది. మరి అందులోంచి ఇది తీసేస్తే 120 వస్తుంది. నేనేమంటానంటే ఇలా చేయడం అనేది కొద్దిగా క్యాలిక్యులేషన్ అయినప్పుడు మీరు ఇలా అలవాటు చేసుకోండి ఫస్ట్ నుంచి కూడా. 12.5% అంటే నాన్న ఇది ఎంత వస్తుంది అంటే 1/8 అమ్మ. మరి 1/8 అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి 1/8. మరి 16% అంటే నాన్న 16/100 కాబట్టి చూడండి, ఇది 4 సార్లు, ఇక్కడ 25 సార్లు కాబట్టి చూడండి ఇది 4/25. అంటే దాని అర్థం ఏంటి, పెరిగింది అన్నాడు కాబట్టి 8 రూపాయలు ఉన్నప్పుడు 1 రూపాయి పెరిగి 9 రూపాయలు అయింది. రెండోది చూడండి 25 రూపాయలు ఉన్నప్పుడు నాకు ఎంత అయిందంటే 29 రూపాయలు అయింది. ఓకే, ఇప్పుడు చూడండి 8/25 మనకి ఎంత వచ్చింది, 200 మనకు రావడం జరిగింది. అలాగే 9 9 81, 8 ఉంటుంది, 9 2 18 + 8 అంటే మనకి ఎంత వచ్చిందంటే 261. ఇది ఒరిజినల్ వాల్యూ 200 అనేది. ఇక్కడికి వచ్చినప్పటికి ఎంత అయిందంటే పెరిగిన వాల్యూ, అంటే పెరిగిన తర్వాత 261. మధ్యలో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే చూడండి ఈ 200 ప్లేస్లో వాడు ఎంత ఇచ్చాడు చెప్పండి, 400 ఇచ్చాడు అసలు నెంబర్. మరి పెరిగింది విలువ ఎంత అన్నాడు కాబట్టి చూడండి ఎగస్ట్రా 61 ఉంది కాబట్టి 61కి ఎంత వస్తుందంటే 122 ఆన్సర్ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి ఇప్పుడు మన వాళ్ళు అడుగుతారు నన్ను, మాస్టర్ ఇప్పుడు ఇలా చేయడంలో ప్రాబ్లం ఏంటండి, పోనీ ఇలా వచ్చింది కాబట్టి చేసావు, నేనేం చేస్తానంటే రేపు ఇలా అడుగుతాను. n ఈక్వల్ టు 420, నేను దాన్ని వరుసగా 16 2/3%, 14 2/7% పెంచాను. ఇప్పుడు నాకు పెరిగిన విలువ చెప్పు అంటాను. రాసేస్తావా, పైన కింద ఆన్సర్ వేసేస్తావా? అప్పుడు నువ్వేం చేయాలి మళ్ళా, ఇప్పుడు చూడండి నేను ఈ రోజుతో పోయేది కాదు, ఎప్పుడైనా సరే చూడండి 16 2/3 అంటే 1/6 కదా.
మరి 14 2/7 అంటే 1/7 కదా. ఎక్కడి నుంచి తెచ్చావు మాస్టర్ అంటే టేబుల్. పోనీ దీని ఆన్సర్ ట్రై చేయండి. పోనీ ఇప్పుడు చూడండి 6 రూపాయలు అనేది చూడండి, ₹1 పెరిగింది కాబట్టి ఎంత అయింది? 7 రూపాయలు అయింది. మరి 7 రూపాయలు అనేది చూడండి, ₹1 పెరిగింది కాబట్టి ఎంత అయింది? 8 రూపాయలు అయింది. మరి ఇక్కడ చూడండి ఈ 7 క్యాన్సిల్ చేస్తాను. ఈ 2 ఇక్కడ 3 సార్లు, ఇక్కడ ఎన్ని సార్లు అంటే 4 సార్లు. మరి ఇక్కడ చూడండి 3:4 వచ్చింది కాబట్టి, మరి 3 ఉన్నప్పుడు ఎంత ఉంది? 420 ఉంది కాబట్టి, మరి 4 ఉన్నప్పుడు మనకి ఎంత అవుతుందో చూసుకోవాలి. ఎంత? 3 14 అంటే 3 140 ఎంత వస్తాయి? 300, 3 420. అలాగే ఇప్పుడు 4 × 140 అంటే ఎంత వస్తుందంటే 28 56 కాబట్టి 560. అంటే 420 రూపాయలు ఉండేది 520 అయిందంటే ఎంత పెరిగిందో చూసుకోండి. ఎంత అయింది? ఓకే, పెరిగిన నెంబర్ చెప్పొచ్చు, వెరీ గుడ్. ఎంత పెరిగింది కూడా చెప్పొచ్చు అండి. ఓకే, పావని వెరీ గుడ్. అలాగే కేకే 540 అంటున్నాడు. చూసుకోండి 540 అంటే కొద్దిగా ఎక్కడో కాలిక్యులేషన్ తేడా చేసి ఉండొచ్చు, మేబీ చూసుకోండి ఒకసారి. అందువల్ల ఏంటంటే నాన్న మీరు చెయ్యొచ్చు, కానీ ఇంకో మళ్ళీ ఎలాంటి వాల్యూస్ వచ్చినప్పుడు దొరికిపోతారు ఎప్పుడైనా సరే. ఓకేనా? దత్తాస్వామి 140 అంటున్నాడు. అగోండి సరిపోతుంది అంతే, ఎంత పెరిగింది అన్నాం కాబట్టి అది వల్ల. అందుకే కొద్దిగా కాన్సన్ట్రేషన్గా ఇప్పటి నుంచి మీరు ఏం చేస్తారంటే కొద్దిగా వాల్యూస్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి చూద్దామండి. 17 60 అంటే 17th క్వశ్చన్ మనం ఒకసారి చూద్దాం. 40% ఆఫ్ 2/5 ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 24, దెన్ ద నెంబర్ ఈజ్ అని అడిగాడు. ఒక సంఖ్యలో 40% యొక్క 2/5వ వంతు యొక్క విలువ 24 అయితే ఆ సంఖ్య ఎంత అన్నాడు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొద్ది క్యాలిక్యులేషన్ పార్ట్లో ఇవి కూడా అడుగుతున్నాడు అండి. ఒకసారి చూడండి. ఒక సంఖ్యలో 40% యొక్క ఎవరు చేస్తున్నారు చూడండి. రాజేష్ 140 చెప్పా, మరి ఇప్పుడు చెప్పాలి 40% అన్న. మరి 40% అంటే ఒక సంఖ్య అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆ సంఖ్య అంత అన్నాడు కాబట్టి పోనీగో ఇది నాకు తెలియదు కాబట్టి అనుకుంటే 40% అంటే 40/100 అండి. అలాగే 2/5 అన్నాం కాబట్టి చూడండి ఇక్కడ 2/5 కాబట్టి చూడండి ఈ 0 క్యాన్సిల్ నానా. మరి అదే విధంగా మాట్లాడితే ఇక్కడ 2 సార్లు క్యాన్సిల్, ఇక్కడ ఎన్నిసార్లు అంటే 5 సార్లు. మరి ఇదంతా కలిపితే నాకు ఎంత వస్తుందంటే 24 అన్నాడు. ఇప్పుడు నేనేం చేస్తాను, 2 రెళ్ళు 4 అనేది ఇందులో ఎన్నిసార్లు అంటే 6 సార్లు. మరి ఇప్పుడు x = ఇక్కడ 6 ఉంది, ఓకే. ఈ 2 ఇక్కడ భాగిస్తున్నాయి కాబట్టి ఇటుపక్క వస్తే గుణిస్తాయి కాబట్టి 5 5లు 25. 6 25లు మనకి ఎంత వస్తాయంటే 150 రావడం జరుగుతుంది. ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అన్న. ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ ద, అగో చెప్పారు ఆల్రెడీ, చిరంజీవి 150 చెప్పడం జరిగింది. జాగ్రత్త చూసుకోండి. ఓకే, ఇలాంటివి చెప్పాను కదా, మళ్ళీ అది రొటీన్గా అవుతుంది. ఇక్కడ పర్సంటేజ్ మార్చవచ్చు. రేపు ఏమంటే 11/9 అనవచ్చు. నాకు తెలిసి అలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇందాక చెప్పాం కదా 28 2/7 అనవచ్చు. ఇస్తాను అంటే రేపు మనకి వీక్లీ టెస్టులు ఉన్నాయి, డివిజనల్ టెస్టులు ఉన్నాయి, అదేవిధంగా ఇంకా టెస్టులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అన్నీ కవర్ అయ్యేటట్టు చూస్తాం. అంటే ఈరోజు ఇది చెప్పడానికి గల కారణం ఏంటంటే ఈరోజు ఇది చేస్తేనే రేపు మిగతా వాల్యూస్ మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేయగలవు, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి చూద్దామండి. 18 చూడండి. ఇంక్రీజ్డ్ పర్సెంటేజ్ డిక్రీజ్డ్ పర్సెంటేజ్ చెప్పాం కదా, దాని మీద అడిగాను. 320 ఈజ్ హౌ మచ్ పర్సెంటేజ్ లెస్ దాన్ 400 అంటే 320 అనేదట 400 కంటే ఎంత శాతం తక్కువ అన్నాడు. చూడండి హౌ మచ్ పర్సంటేజ్ అని అడిగాడు. మరి ఎంత శాతం తక్కువ అన్నాడు కాబట్టి ఇందాకే చెప్పాను. మరి తక్కువ అంటే మనం ఏం వాడతామంటే డిక్రీజ్డ్ పర్సంటేజ్ అని వాడతాం. డిక్రీజ్డ్ పర్సంటేజ్ ఫార్ములా ఏం చెప్పాను, డిఫరెన్స్ బై డిక్రీజ్డ్ అంటే హైయెస్ట్ వాల్యూ ఇంటూ 100 కాబట్టి డిఫరెన్స్ ఎంత చెప్పండి 80. మరి హైయెస్ట్ వాల్యూ ఎంత చెప్పండి 400 ఇంటూ 100 అన్నాం. జాగ్రత్తగా చూసుకోండి. మరి ఈ రెండు క్యాన్సిలేషన్ చేసాం. ఈ 4 ఇందులో 20 సార్లు పోతుంది కాబట్టి 20 ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్. ఓకేనా? 20% ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది జనరల్గా మనకి ఎప్పుడైనా సరే కాన్సెప్ట్. అయితే నేనేం చెప్తున్నానంటే మాస్టర్ 20% చాలామంది. అయితే నేనేం చేస్తానంటే పోనీ ఇలాగ అనుకునే బదులు ఇగో ఇలా తీసేద్దాం. ఇప్పుడు అయిపోయింది దీని సంగతి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 80 ఇందులో 5 సార్లు పోతుంది, ఇక్కడ 80 4 సార్లు పోతుంది. మరి 5 రూపాయలు వస్తువు ₹1 వెళ్తుందంటే తగ్గింది ₹1 కాబట్టి మరి 1/5 ఎంత మాస్టారు అంటే 20%. ఇది మ్యాజిక్ అన్న. ఇప్పుడే అంటే మీరు ఇందాక అడిగి ఉన్నారు కదా నన్ను, మాస్టర్ ఆ పర్సంటేజ్ టేబుల్ చెప్తున్నారు కానీ దాన్ని ఎలా చేయాలో మాకు అర్థం కావట్లేదండి అంటే వాల్యూ వచ్చినప్పుడు రెస్పాండ్ అవ్వడం కాదు, దానిలో వాల్యూ కన్వర్ట్ చేయడం కూడా మనకి ఇంపార్టెంట్. నేను ఇప్పుడు డిక్రీజ్డ్ పర్సంటేజ్ కట్టాను, రేపు ఇంక్రీజ్డ్ పర్సంటేజ్ అడుగుతాను దీని మీదే. ఓకేనా? ఆ విధానం మనం చూసుకున్నట్లయితే జాగ్రత్తగా కాన్సెప్ట్ చూడండి. ఇలా అయితే ఏమవుతుంది మాస్టర్ అంటే ఈజీగా చేసి పడేయచ్చు మనం ఎప్పుడైనా. నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి చూడండి. 19th చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. ఇది మాత్రం ఎక్కువగా మనకి ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో కూడా ఇంపార్టెంట్. చూడండి. ఏ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఫస్ట్ బై 20% అండ్ దెన్ ఇట్ ఈస్ డిక్రీజ్డ్ బై 10%. వాట్ ఈస్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ ద నెంబర్ అని అడిగాడు. చెప్పాలి. రమణారెడ్డి, పావని,
కొద్దిగా ట్రై చేయండి, ఇంపార్టెంట్ ఇది. దీనిలో నేను 3 రకాల ఓరియంటేషన్లు మనం చెప్తాం ఇక్కడ. ఓకే, అంటే మీకు మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఏం జరిగినా సరే అంటే మీకు వచ్చింది అనుకుంటే ఏం చేస్తారంటే చేసుకోండి. ఒకటి మీరు టైం ఫ్యాక్టర్ అనేది ఇంపార్టెంట్. అంటే నేను చెప్పింది చేయమని నా ఉద్దేశం కాదు, ఏది ఈజీగా వస్తుందో అది చేయండి. ఇప్పుడు జనరల్గా మీరు రాసే స్టెప్ ఎలా ఉంటుందంటే ఒక సంఖ్య మొదట 20% పెంచి తర్వాత 10% తగ్గించానంటే వాడు ఏమి ఇవ్వలేదు కాబట్టి ఒక సంఖ్యను నేను ఏమనుకుంటానంటే పర్సంటేజ్ అన్నాడు కాబట్టి 100 ఇంటూ మరి 20% పెంచా కాబట్టి ఎంత వస్తుందంటే 120/100 అండి. అలాగే ఇక్కడ చూడండి 10% తగ్గించా కాబట్టి ఎంత వస్తుందంటే 90/100 అండి. ఓకే, మరి ఈ 2 సున్నాలు క్యాన్సిల్, ఇందులో 2 క్యాన్సిల్. ఇక్కడ చూడండి 12 ఇంటూ 9 అంటే 108 మనకు రావడం జరిగింది. మరి 108 మనకు రావడం జరిగింది కాబట్టి చూడండి 8% కాబట్టి మరి 100కి చూడండి ఎక్స్ట్రా ఎంత ఉంది, 8 ఉంది కాబట్టి 8% ఇంక్రీజ్ అయింది అని చెప్తాం ఎప్పుడైనా సరే. 8% ఇంక్రీజ్ అయింది. ఆప్షన్ నెంబర్ 4 రైట్ ఆన్సర్. అయితే మీరు చేయలేరన్న నా ఉద్దేశం కాదు, ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దీనికి షార్ట్ కట్ కూడా ఉంది. ఏంటంటే చూడండి పెరిగిందా తగ్గిందా చూడండి. ఫస్ట్ 20% పెరిగింది కాబట్టి +20, తర్వాత 10% తగ్గింది కాబట్టి -10, ప్లస్ ఇంటూ మైనస్ రాయండి, -10 ఇంటూ 20/100. ఇది డైరెక్ట్ అంటే షార్ట్ కట్. ఇక చూడండి ఈ రెండు క్యాన్సిల్. అలాగే 20లో నుంచి 10 పోతే 10 అండి 10. మరి 10 - 2 మనకి ఎంత వస్తుందంటే 8%. మరి ఇప్పుడు ప్లస్ ఉందా మైనస్ ఉందా, +8 కాబట్టి గ్యారెంటీగా ఇంక్రీజ్ అవుతుంది. ఇది కాన్సెప్ట్. మనకి ఎప్పుడైనా సరే ఇలా కూడా చేయొచ్చు. అంటే మన వాళ్ళు ఏం చెప్తారంటే ఈ x - y అంటే ప్లస్ పెట్టండి, +x - y -xy/100 అని ఒక షార్ట్ కట్ చెప్తారు. ఓకే, మరి రేపు ఏం చేశాను నేను, నాకేమైందంటే ఎక్కడో కాలింది. ఇక్కడ నుంచి ఏం చేశానంటే ఇందాక చెప్పినట్టు ఇది 16/2/3 చేసాను. ఇక్కడ ఏం చేశానంటే 14/2/7 చేసాను. మరి ఇక్కడ కానీ వర్కౌట్ అవుద్దా అంటే అవ్వదు, దొరికేసాం మళ్ళీ మనం. మరి ఎప్పుడైతే మనం ఇబ్బంది పడకుండా ఉండాలంటే దీన్ని, అందుకే ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే చూడండి ఇంకొక మెథడ్ ఏంటంటే ఇక్కడ సింపుల్ లాజిక్ నాన్న. 20% అంటే నాన్న 1/5 అమ్మ, 10% అంటే నాన్న 1/10. అంటే 5 రూపాయల నుంచి 1 రూపాయి పెరిగిందంటే ఎంత వచ్చింది, 5:6 గుర్తుపెట్టుకో. అలాగే 10 రూపాయల నుంచి 1 రూపాయి తగ్గిందంటే ఎంత వచ్చిందంటే 9. ఇక్కడ చూడండి 5 10లు మనకి ఎంత వచ్చాయంటే 50, 6 9లు మనకి ఎంత వచ్చాయంటే 54. ఓకే మాస్టర్, మరి పర్సంటేజ్ ఎలాగండి, ఇందాక రాసాం కదా అదే 50 నుంచి 54 అయిందంటే 4 పెరిగింది. మరి 4/50 ఇంటూ 100 అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 50 ఇందులో 2 సార్లు 4 2 8% పెరిగింది. ఇది కాన్సెప్ట్ జనరల్గా. అంటే ఈ రేషియో మెథడ్ అనేది చాలా అద్భుతమైన మెథడ్ అండి. ఎందుకంటే ఒకవేళ మీకు పర్సంటేజెస్లో టిపికల్ వాల్యూస్ వచ్చినా సరే దత్తాసం రేషియో మెథడ్ అదే చెప్తున్నానండి. ఈ రేషియో మెథడ్ కానీ వచ్చిందనుకో రేపు ఎగ్జామ్లో టిపికల్ వాల్యూస్ వచ్చినా సరే మీరు చేయగలరు. కాబట్టి చూడండి మరి ప్రొసీజర్ అన్నది అంటే ప్రొసీజర్ కూడా కదండి, ఇదొక మెథడ్ ఉంది. అలాగే ఫార్ములా +x - y -xy/100 ఉంది. ఈ 3 వచ్చేవని చూసుకోండి ఒకసారి. కాబట్టి లెక్కను బట్టి మనం పోవాలి కాబట్టి దాన్ని బట్టి అంటే ఈ లెక్క వరకు కూడా ఈ 2 మెథడ్లు వచ్చేస్తుంది. రేపు పొద్దున్న మనకి ఎప్పుడైనా ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఇటువంటి మెథడ్స్ కూడా చేసుకోండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లాస్ట్ క్వశ్చన్ 20%. చాలా ఇంపార్టెంట్ అండి, ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఏ ఈజ్ 20% మోర్ దాన్ బి, హౌ మచ్ ఇన్ పర్సెంటేజ్ బి ఈజ్ లెస్ దాన్ ఏ అని అడిగారు. ఇది కూడా ఇంక్రీజ్డ్ డిక్రీజ్డ్, అందుకే ముందే చెప్పాను మీకు. చూడండి ఏ అనేది బి కంటే 20% ఎక్కువ అంటున్నారు సార్. మరి ఏ అనేది బి కంటే 20% ఎక్కువ అంటే చూడండి ఎవరికంటే బి కంటే. అంటే ఇక్కడ చూడండి ఇక్కడ నేను 100 పెట్టాను అనుకోండి, ఇక్కడ మనకు వచ్చేటప్పటికి ఎక్కువైంది కాబట్టి చూడండి ప్లస్ అయింది కాబట్టి 120 అన్నాం. మరి బి కంటే చూడండి బి కన్నా 20% ఎక్కువ అన్నాడు. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, బి అనేది ఏ కన్నా ఎంత శాతం తక్కువ అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇలా వెళ్తున్నాడు. మరి చూడండి ఇలా వెళ్తే పెరిగినప్పుడు ఇక్కడ ఇలా వస్తే తగ్గింది కాబట్టి మరి ఎప్పుడైతే తగ్గిందో డిక్రీజ్డ్ పర్సెంటేజ్ వాడాలి. చూడండి ఎంత వచ్చిందమ్మా 16/2/3 అంటున్నాడు. మరి 16/2/3 అంటే ఎంత తగ్గింది 20. మరి తగ్గినప్పుడు నేను ఏ విలువ వేయమన్నాను చూడండి, హైయెస్ట్ వాల్యూ అంటే ఒరిజినల్ వాల్యూ వేయమన్నాను ఇంటూ 100 అండి. మరి ఇక్కడ చూడండి 20 అనేది ఇక్కడ ఒక్కసారి పోతుంది, ఇక్కడికి వచ్చేటప్పటికి ఎన్నిసార్లు పోతుందంటే 6 సార్లు పోతుంది. మరి 1/6 అంటే మనకి ఎంత వస్తుందంటే 16/2/3% వస్తుందండి. అదే పెట్టారు నాయుడు గారు, విఎం నాయుడు 16/2/3% పెట్టాడు, చూసుకోండి. ఇది ఒక పద్ధతి. అలాగే మనకు పుస్తకాల్లో కానీ లేకపోతే చాలా వరకు కూడా చూడండి 100x/100 +or-x అని ఒక ఫార్ములా ఉంటుందండి. +or- ఎందుకు వస్తుందంటే ఎక్కువ అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే +x వాడతాము, లేదా తక్కువ అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే -x వాడతామండి. అక్కడ +x ఇక్కడ -x వాడతాం అంటే ఎక్కువ అన్నప్పుడు. కాబట్టి ఫార్ములా కూడా వాడుకోవచ్చు.
అంతకన్నా ఒక అద్భుతమైన మెథడ్ ఏంటంటే సింపుల్ లాజిక్ నాన్న. నువ్వు పర్సంటేజ్ టేబుల్గా నేర్చుకున్నట్లయితే 20% ఎక్కువ అన్నారు ఇక్కడ. మరి 20% ఎక్కువ అంటే 20% అంటే నాన్న 1/5. మరి ఎక్కువ అన్నాడు కాబట్టి కలపండి, ప్లస్ చేస్తే 1/6. రెండే స్టెప్లో నీకు ఆన్సర్ వచ్చేస్తుంది 16/2/3% నాన్న. గుర్తుపెట్టుకోండి, ఏ యొక్క జీతం బి కంటే 20% ఎక్కువైతే బి యొక్క జీతం ఏ కంటే ఎంత శాతం తక్కువ. అలాగే రేపు పొద్దున్న నేను ఏం చేశానంటే ఇదంతా కాదు మాస్టరు, ఇక్కడ ఏం చేశానంటే 16/2/3 ఎక్కువ, లేకపోతే 11 1/9% అన్నాను, లేకపోతే ఇక్కడే మళ్ళీ 16/2/3 అన్నాను. ఇదిగోండి, మరి అప్పుడు ఆ ఫార్ములాలో కానీ ఇక్కడ కానీ నువ్వు రాయగలవా అంటే అక్కడ కూడా కాంప్లికేషన్ అవుద్ది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు చూడండి 16/2/3 ఎక్కువ, 16/2/3 అంటే 1/6 కదా. మరి ఎక్కువ అన్నాను కాబట్టి ప్లస్ చేస్తే ఇక్కడ నాకు ఎంత వస్తుంది 1/7. మరి 1/7 అంటే నాకు ఎంత వస్తుందంటే 14/2/7. ఇక్కడ మాత్రం షరతులు వర్తిస్తాయండి. ఏంటండి షరతులు అంటే పర్సంటేజీలు రావాలి, టేబుల్ రావాలి. టేబుల్ రాకపోతే ఏం చేయమేస్తారంటే అన్నీ మూసుకొని ఫార్ములాలో చేసుకోండి. టేబుల్ రాకపోతే మనం ఏం చేస్తామంటే చూడండి 1/5 డిక్రీజ్ అనలేదమ్మా, ఎక్కువ అయింది అన్నాం. ఓకే, ఇక్కడ 1/5 అంటే ఎక్కువ అన్నాడు కాబట్టి చూడండి కలిపాను. ఒకవేళ డిక్రీజ్ అనుకుంటే 1/4 కరెక్టే నువ్వు అన్నట్టు. ఎవరు 1/4 దత్తస్వామి. డిక్రీజ్ అయితే ఏమవుద్దంటే నాన్న మైనస్ అవుద్దమ్మా, ఇంక్రీజ్ అయితే ఏమవుద్దంటే ప్లస్ అవుద్ది. అందుకే రెండు కండిషన్స్ చెప్తున్నాం. లేదు ఇప్పుడు చూడండి ఇంకొకటి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను. సేమ్ లెక్కలో నేను ఏం చేశాను, ఏ అనేది బి కంటే 66/2/3% తమ్ముడు మన దత్తస్వామి చెప్పినట్టే తక్కువ అంటున్నాను అనుకున్నాను. పోనీ చెప్పండి చివరిగా సాయి 14/2/3 చూద్దాం. 66/2/3% తక్కువ అన్నాను. చివరిలో చెప్పాలి ఒకసారి 66/2/3 అంటే 66/2/3 అన్న. మరి తక్కువ అన్న. మరి 66/2/3 అంటే చూడండి నాకేం తెలుసు 1/3 అంటే 33 1/3 తెలుసు సింపుల్గా. కాబట్టి అప్పుడు 66/2/3 అంటే ఏం చేస్తానంటే 2/3 చేస్తాను. మరి 2/3 వచ్చింది. పోను ఇప్పుడైనా చెప్పండి గోవింద్ 7/8 నాన్న చూడు తక్కువ అన్నాను. తక్కువ అన్నప్పుడు ఎప్పుడు కూడా మైనస్ చేయాలి. మరి మైనస్ చేస్తే ఎంత వస్తుందంటే 2/3 - 2 అంటే 1 వస్తుంది. మరి 2/1 అంటే ఎంత వస్తుందంటే 200% మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే చూడండి ఇది టెక్నిక్, ఇది కొద్దిగా జాగ్రత్త చేయాలి. తక్కువ అదే నేను ఎక్కువ అన్నాను అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ఎక్కువ అన్నాను అనుకోండి, ఎక్కువ అంటే ఏమవుతుంది 2 + 3 అంటే ఇక్కడ 2/5 అవుద్ది. మరి 2/5 అంటే ఎంత మేస్తారంటే ఇంటూ 100 పెడితే ఇక్కడ 5 ఎక్కడ 2 సార్లు అంటే 20, 2 20లు మనకి ఎంత వస్తుందంటే 40 వస్తుంది. కాబట్టి మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఇగో మిస్టర్ కే ఆల్రెడీ 40, దత్తస్వామి 2 అన్నాడు కదా, 2 × 100 2% నాన్న, సారీ 200%. ఇదే కొద్దిగా. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇటువంటి వాటి వరకు కూడా అంటే ఒక మోడల్లో బేసిక్ మెథడ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మనం డీప్ మెథడ్ ఏదైతే ఉందో అంటే అన్నీ కాదండి, మనకి ఏదైతే ఇంపార్టెంటో దాన్నే పట్టుకోవాలి మనం ఎప్పుడు కూడా. చాలామంది ఏంటంటే అన్నిటినీ అదే ఓరియంటేషన్లో నేర్చుకోవడం వల్ల చాలా సబ్జెక్ట్ ఉంటుంది కానీ ఎగ్జామ్లో ఫెయిల్ అవుతున్నారు చాలామంది. ఓకే చూడండి 2/5 × 100 దత్తస్వామి 40%. వెరీ గుడ్ నాన్న, అదే చెప్తున్నాను నేను. కాబట్టి మీకు ఇక్కడ మాత్రం మళ్ళా చెప్తున్నాను, మీకు నేను చెప్పినటువంటి షార్ట్ కట్లు కానీ కొద్దిగా ఇంకా వేగంగా రావాలి అంటే మాత్రం టేబుల్ మాత్రం ఖచ్చితంగా రావాలండి. ఈ టేబుల్ మీరు ఎక్కడ వరకు రావాలి అంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ టాపిక్ ఏదైతే ఉందో అక్కడ వరకు మ్యాక్సిమం మీ పాకెట్లో ఉండాలి, మీ బ్రెయిన్లో ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. రేపు సెషన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్. Sham Institute. Welcome to SLPRB program. Daily test number 1 chemistry. చూద్దాం. Rusting of an article made up of iron is called. ఇనుముతో చేసిన వస్తువు తుప్పు పడడాన్ని ఏమని పిలుస్తారు అని చెప్పాలి. ఇనుముతో చేసిన వస్తువు తుప్పు పడడం అనేది ఏ రకమైన చర్య మరియు విచ్ టైప్ ఆఫ్ చేంజ్, ఇది ఏ రకమైన మార్పు అన్నది చెప్పండి. ఐరన్ మనకు తెలుసు, ఇనుముంది. ఇనుము గాలిలోని ఆక్సిజన్తో కలిసి మనకు Fe2O3 ఫెర్రస్ ఆక్సైడ్గా మారుతుంది. సో ఎప్పుడైతే ఇది
ఫెర్రస్ ఆక్సైడ్గా మారుతుందో, హాయ్ ఎవ్రీవన్, ఫెర్రస్ ఆక్సైడ్గా మారుతుందో, ఇప్పుడు ఇనుముకి ఆక్సిజన్ కలిసి, ఇనుముకు ఆక్సిజన్ కలవడాన్ని ఏమని పిలుస్తాం మనం ఇక్కడ? ఆక్సిడేషన్, ఆక్సీకరణ చర్య అని పిలుస్తాం. మనం దీన్ని ఆక్సీకరణం అని పిలిస్తే, సాధారణంగా ఏదైనా ఒక పదార్థానికి ఆక్సిజన్ను కలపడం అనేది, ఆక్సిజన్ యాడ్ అయితే ఆ పదార్థం ఏమవుతుంది? ఖచ్చితంగా పాడైపోతుంది. ఈ పాడైపోయే చర్యనే మనమేమో క్షయం చెందడం, కోరోసివ్ ప్రాసెస్ అని పిలుస్తారు. సో కోరోసివ్ ప్రాసెస్ లేకుంటే క్షయం చెందడం అని పిలుస్తారు. సో ఇక్కడ రస్టింగ్ ఆఫ్ ఐరన్, ఇనుము తుప్పు పడడం అనేది ఏ రకమైన చర్య? ఒకటేమో క్షయం చెందుతుంది అని నా ఉద్దేశం, కోరోషన్ ప్రాసెస్, అండ్ ఇట్ ఈజ్ ఎ కెమికల్ చేంజ్, అదొక రసాయన మార్పు. ఎందుకు రసాయన మార్పు అవుతుంది? తుప్పు పట్టితే పదార్థం ఏమైంది? పాడైపోతుంది. అది మరలా బాగవుతుందా అంటే రాదు. అంటే ఏదైనా ఒక పదార్థాన్ని ఒక చర్యలో రివర్స్ చేస్తే, తిరోగమనం చెందిస్తే, మునుపటి పదార్థాలు ఏర్పడకపోతే అటువంటి చర్యను, అటువంటి మార్పును రసాయన మార్పు అని పిలుస్తారు. ఆల్ కెమికల్ చేంజెస్ ఆర్ పర్మనెంట్ చేంజెస్. రసాయన మార్పులు అన్నీ కూడా శాశ్వత మార్పులు. కాబట్టి మనకిక్కడ ఈ క్వశ్చన్కి పర్ఫెక్ట్ ఆన్సర్ ఏంటంటే రస్టింగ్ ఆఫ్ ఎన్ ఆర్టికల్, ఇనుము తుప్పడడం అనేది క్షయం చెందడము లేకుంటే దీన్నే మనము ఆక్సిడేషన్ ప్రాసెస్, ఆక్సీకరణము లేదా క్షయం చెందడము లేదా రసాయన మార్పుగా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు డౌట్ వచ్చింది, క్షయం చెందడం వేరు, క్షయకరణం వేరు. క్షయకరణము అంటే పదార్థం నుంచి ఆక్సిజన్ను తీసివేయడాన్ని రిడక్షన్ రియాక్షన్ మనమేమో క్షయకరణ చర్య అని పిలిస్తే, క్షయం చెందడం అంటే పాడైపోయే చర్య. అంటే ఏ పదార్థానికైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ఉంది, అన్నం గాలి తగలకుండా లోపల మూసిపెడితే లోపలికి ఆక్సిజన్ పోదు కాబట్టి పాడైపోకుండా ఉంటుంది. అదే అన్నం లోపల గాలి పోతే త్వరగా ఏమైపోతుంది? మెత్తబడిపోతుంది. త్వరగా మెత్తబడిపోతుంది అంటే అదేం జరుగుతుంది? ఆక్సీకరణం చెందుతుంది. పాడైపోతుంది అంటే దాన్నే మనము క్షయం చెందే ప్రక్రియ అని పిలుస్తారు. సో ఇక్కడ చూడండి, ఇలా క్షయం చెందే ప్రక్రియ మరియు రసాయన మార్పుగా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇనుము తుప్పట్టకుండా ఏం చేశారు చెప్పండి? ఇనుము రస్ట్లెస్ ఐరన్గా మార్చాలి. ఇనుము తుప్పట్టకుండా ఉండాలంటే నెంబర్ 1, ఇనుము పైన ఏం చేస్తారు? జింక్ని పూతగా పోస్తారు. ఇనుము పైన జింకును పూతగా పోసే ప్రక్రియను ఏమని పిలుస్తారు? పూతగా వేసే ప్రక్రియను గ్యాల్వనైజేషన్ అనే ప్రక్రియ. గ్యాల్వనైజేషన్ చేస్తారు, లేకుంటే ఆయిల్, నూనె అప్లై చేస్తారు, లేకుంటే గ్రీజ్ అప్లై చేస్తారు. ఇలా అప్లై చేయడం వల్ల రస్టింగ్ ఆఫ్ ఐరన్, ఇనుముని తుప్పట్టకుండా రస్ట్లెస్ ఐరన్గా చేయడానికి అవకాశం ఉంది. దెన్ ఇలా ఈ ఆక్సిడేషన్ రిడక్షన్ గురించి మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఆక్సిడేషన్ అంటే పదార్థానికి, చెప్పాలి మీరే, ఆక్సిజన్ను కలపడం, లేదా పదార్థం నుంచి హైడ్రోజన్ను తీసివేయడం, లేదా పదార్థం నుంచి ఎలక్ట్రాన్ తీసివేయడాన్ని యాడింగ్ ఆఫ్ ఆక్సిజన్, రిమూవింగ్ ఆఫ్ హైడ్రోజన్, రిమూవింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆక్సిడేషన్, ఆక్సీకరణము. అదే క్వైట్ ఆపోజిట్ రిడక్షన్ ప్రాసెస్. క్షయకరణం అంటే రిమూవింగ్ ఆఫ్ ఆక్సిజన్, యాడింగ్ ఆఫ్ హైడ్రోజన్, యాడింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ కాల్డ్ యాజ్ రిడక్షన్. ఒక పదార్థం నుంచి ఆక్సిజన్ను తీసివేయడం, హైడ్రోజన్ను కలపడం, ఎలక్ట్రాన్ను కలపడాన్ని మనమేమో రిడక్షన్ ప్రాసెస్, క్షయకరణ చర్య అని పిలవడం జరుగుతుంది. ఈ ఆక్సీకరణం, క్షయకరణం, ఆక్సిడేషన్, రిడక్షన్ ఇవన్నీ కూడా ఆల్ కెమికల్ చేంజెస్, రసాయన మార్పులుగా తీసుకోవడం జరుగుతుంది. దెన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కెమికల్ చేంజ్? క్రింది వాణిలో రసాయన మార్పు ఏది అన్నాడు. సో వాట్ అబౌట్ ద కెమికల్ చేంజ్? చెప్పండి మీరు. అందుకే అసలు భౌతిక మార్పు, రసాయన మార్పు, ఫిజికల్ చేంజ్, కెమికల్ చేంజ్. ఫిజికల్ చేంజ్ అంటే ఏంటి? కెమికల్ చేంజ్ అంటే ఏంటి? భౌతిక మార్పు అంటే ఏంటి? రసాయన మార్పు అంటే ఏంటి? ఒక పదార్థం ఉంది, పదార్థం యొక్క స్టేట్, స్థితిలో కానీ, షేప్, ఆకారంలో కానీ, కలర్, రంగులో కానీ
ఈ మూడింటిలో మార్పు సంభవించి చేంజ్ వచ్చి మునుపటి పదార్థాలు లేకుండా న్యూ ప్రోడక్ట్స్ కొత్త పదార్థాలు ఏర్పడితే న్యూ ప్రోడక్ట్స్ ఫామ్ అయితే దాన్నేమో మనం కెమికల్ చేంజ్ అని పిలుస్తాం. అదే న్యూ ప్రోడక్ట్స్ ఫామ్ కాకపోతే కొత్త పదార్థాలు ఏర్పడకపోతే వాటిని ఏమన్నారు? ఫిజికల్ చేంజ్. కొత్త పదార్థాలు ఏర్పడకపోతే వాటినేమో ఫిజికల్ చేంజ్, భౌతిక మార్పులు అని పిలిచారు. సో విఎం నాయుడు గారు పర్ఫెక్ట్గా చెప్పారు, భౌతిక మార్పులు అని పిలుస్తారు. సో ఇప్పుడు చెప్పండి, ఇనుము లోహం కరగడం, మెల్టింగ్ ఆఫ్ ఐరన్. ఇనుమును కరిగించడం అంటే ఇది ఒక భౌతిక మార్పు. ఎందుకంటే ఇనుమును కరిగించామనుకోండి లిక్విడ్గా మారుతుంది, చల్లబరిస్తే మరి ఏమవుతుంది? సాలిడ్, గడ్డగడ్డిపోతుంది. సో ఇదేమో ఫిజికల్ చేంజ్. రస్టింగ్ ఆఫ్ ఐరన్, ఇనుము తుప్పడుతుంది. ఇనుము తుప్పు పడుతుంది అంటే ఇనుము ఏమైపోతుంది? పాడైపోతుంది. సో ఇదేమో కెమికల్ చేంజ్, రసాయన మార్పు. నెక్స్ట్ బ్లెండింగ్ ఆఫ్ ఐరన్ రాడ్, ఇనుము కడ్డీని వంచడం అన్నాడు. ఇనుము కడ్డీని వంచామనుకోండి మళ్ళీ సాగదీస్తే మునుపటి స్థితికి వస్తుంది కాబట్టి ఇది కూడా భౌతిక మార్పు. ఇనుము లోహం నుంచి తీగను లాగడం, ఇనుము లోహాన్ని పొడవుగా లాగితే మళ్ళీ దాన్ని చేయగలమా? కాబట్టి శాశ్వత మార్పు. ఇక్కడ ఏమైందంటే సో ఇనుము తుప్పు పడడం, ఇనుము లోహాన్ని సాగదీయడం అనేది మనమేమో కెమికల్ చేంజెస్గా భౌతిక రసాయన మార్పులుగా తీసుకుంటే, ఇనుము లోహాన్ని కరిగించడం, ఇనుము కడ్డీని వంచడం అనేవి భౌతిక మార్పులుగా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఫిజికల్ చేంజ్, కెమికల్ చేంజ్, భౌతిక మార్పుకి రసాయన మార్పుకి ప్రధానంగా తేడా ఏంటి అంటే కొత్త పదార్థాలు ఏర్పడితే అవి రసాయన మార్పు, కొత్త పదార్థాలు ఏర్పడకపోతే భౌతిక మార్పులు. ఇనిషియల్ స్టేజ్, మునుపటి పదార్థాన్ని వేడి చేసిన, సాగదీసిన, మునుపటి ఆకారం తీసుకురాగలిగితే భౌతిక మార్పులు, తీసుకురాలేకపోతే రసాయన మార్పులు, కెమికల్ చేంజెస్గా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ లిస్టులో B, D అనేది మనం ఆన్సర్గా తీసుకోవడం జరుగుతుంది. దెన్ వన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ ఫర్ అన్ ఎలిమెంట్. మూలకానికి సంబంధించి క్రింది వాణిలో ఏది నిజమన్నాడు చెప్పండి. ముందుగా అటామిక్ నంబర్, మాస్ నంబర్, పరమాణు సంఖ్య, ద్రవ్యరాశి సంఖ్య. అసలు పరమాణు సంఖ్య అంటే ఏంటి, ద్రవ్యరాశి సంఖ్య అంటే ఏంటి? ఒక పదార్థంలో చెప్పాలి మీరే, ప్రోటాన్ల సంఖ్య లేదా ఎలక్ట్రాన్ల సంఖ్య. నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ ఆటమ్ ఈజ్ కాల్డ్ యాజ్ అటామిక్ నంబర్. ప్రోటాన్ల సంఖ్య లేదా ఎలక్ట్రాన్ల సంఖ్యనే మనమేమో పరమాణు సంఖ్య అని పిలుస్తాం. అదే దీన్నేమో జెడ్తో సూచిస్తాం. వాట్ అబౌట్ ద మాస్ నంబర్, ద్రవ్యరాశి సంఖ్య అంటే ద సమ్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ప్రోటాన్ల సంఖ్య మరియు న్యూట్రాన్ల సంఖ్యల యొక్క మొత్తం ఉంది. ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల మొత్తాన్ని మనమేమో ద్రవ్యరాశి సంఖ్య ఏదో సూచిస్తాం. సో ఇక్కడ చూడండి, పరమాణు సంఖ్య అన్నాడు. సో పరమాణు సంఖ్య అంటే ప్రోటాన్ల సంఖ్య లేదా ఎలక్ట్రాన్ల సంఖ్య. అంటే ఏమైంది, అటామిక్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో డి కరెక్ట్. దెన్ మాస్ నెంబర్, ద్రవ్యరాశి సంఖ్య అంటే ఏంటి, ప్రోటాన్ల సంఖ్య ప్లస్ న్యూట్రాన్ల సంఖ్య. ద నెంబర్ ఆఫ్ సమ్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ఈ ప్రోటాన్ల సంఖ్య మరియు న్యూట్రాన్ల సంఖ్యనే మనమేమో మాస్ నంబర్, ద్రవ్యరాశి సంఖ్య అని పిలుస్తాం. అంటే ఇక్కడ B, D అనేవి కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవడం జరుగుతుంది. ఇలా ఈ పరమాణు సంఖ్యలు, ద్రవ్యరాశి సంఖ్యలకు సంబంధించి మనం ఖచ్చితంగా వాటి యొక్క మన యొక్క ఆవర్తన పట్టికలో కనీసం 30 వరకు అయితే పరమాణు సంఖ్యలు, వాటి యొక్క ద్రవ్యరాశి సంఖ్యల విలువలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అటామిక్ నెంబర్నేమో జెడ్తో మెన్షన్ చేస్తారు పరమాణు సంఖ్య, మాస్ నెంబర్నేమో ఏతో మెన్షన్ చేస్తారు. ఒక ఎలిమెంట్ ఎక్స్ ఉంది, ఎక్స్ అనే ఎలిమెంట్ ఉంటే ఎక్స్ అనే ఎలిమెంట్ యొక్క పరమాణు సంఖ్యనేమో కింద రాస్తారు, మాస్ నెంబర్, ద్రవ్యరాశి సంఖ్యనేమో పైన రాస్తారు, XZAగా రాస్తారు. మనకేమో నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, న్యూట్రాన్ల సంఖ్య కావాలి అంటే మనమేమో N = A - Z రాస్తారు. N = A - Zగా రాయడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలిమెంట్ చెప్పండి మీరే, ఒక ఎలిమెంట్, ఒక మూలకం లిథియం ఉంది. లిథియం ఎలిమెంట్ 37 ఇలా రాసామనుకోండి. లిథియం 37 అయితే
లిథియం యొక్క పరమాణు సంఖ్య 3 అంటే దీనిలో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 3 ఉంటాయి, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 3 ఉంటాయి, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్లు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్, 7 - 3 ఎన్ని ఉంటాయి? 4. ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎక్కువగా అడిగే అవకాశాలు ఉన్నాయి, అడిగారు కూడా ప్రీవియస్ క్వశ్చన్స్లో. మనం వీటిని ఫైండ్ అవుట్ చేయాలంటే అటామిక్ నెంబర్ని కింద రాస్తారు, మాస్ నెంబర్ని పైన రాస్తారు, XZAగా రాస్తారు. ఇలా రాస్తే మనకు ఏ అంటే మాస్ నెంబర్, జెడ్ అంటే అటామిక్ నెంబర్, ఇదేమో ద్రవ్యరాశి సంఖ్య, ఇదేమో పరమాణు సంఖ్య తీసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఎత్తైన ప్రదేశాలలో నీరు తక్కువ ఉష్ణోగ్రత వద్ద మరుగుతుంది ఎందుకు? వాటర్ బాయిల్స్ అట్ లోయర్ టెంపరేచర్ అట్ హై ఆల్టిట్యూడ్. ఎత్తుకెళ్ళే కొద్దీ, ఉపరితలం నుంచి ఎత్తుకెళ్ళే కొద్దీ ప్రెషర్, అట్మాస్ఫిరిక్ ప్రెషర్, వాతావరణ పీడనం, వాతావరణం అంటే గాలేగా, సో గాలి పీడనం అనేది తగ్గుతుంది. గాలి పీడనం తగ్గడం వలన త్వరగా తక్కువ ఉష్ణోగ్రత వద్ద మరుగుతుంది. అంటే అర్థం ఏంటంటే ప్రతి 272.2 మీటర్స్, 272.2 మీటర్ల ఎత్తుకు వెళ్ళే కొద్దీ 2.54 సెంటీమీటర్ల ప్రెషర్ పైకి వెళ్ళే కొద్దీ తగ్గుతూ ఉంటుంది. ఈ ప్రెషర్ పైకి వెళ్ళే కొద్దీ తగ్గడం వల్ల మనకు ఈ వాటర్ అనేది తక్కువ ఉష్ణోగ్రత వద్ద బాయిల్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ హై ఆల్టిట్యూడ్, ఎత్తైన ప్రదేశాలలో నీరు తక్కువ ఉష్ణోగ్రత వద్ద మరుగుతుంది అంటే కారణం అక్కడ గాలి పీడనం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువగా మరగడం అనేది జరుగుతూ ఉంటుంది. దెన్ చూడండి, వాట్ ఈజ్ ద మోర్ కామన్ నేమ్ ఆఫ్ సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్? ఘన కార్బన్ డైఆక్సైడ్ యొక్క సాధారణ పేరు ఏంటి అన్నట్టు చెప్పాలి మీరే. ఘన కార్బన్ డైఆక్సైడ్ యొక్క సాధారణ నామం ఏంటి అంటే డ్రై ఐస్, పొడి మంచు. డ్రై ఐస్, పొడి మంచు. చెప్పండి రమేష్ గారు, పొడి మంచు ఏర్పడుతుంది. సో ఈ డ్రై ఐస్, పొడి మంచు ఏర్పడింది. ఈ పొడి మంచు ఏర్పడడాన్ని ఏమని పిలుస్తారండి? ఏమైంది ఇక్కడ? కార్బన్ డైఆక్సైడ్. ఈ కార్బన్ డైఆక్సైడ్ నేరుగా సాలిడ్, ఘన రూపంలోకి మారింది. అంటే వాయువు, గ్యాస్ కన్వర్ట్స్ టు సాలిడ్, వాయువు నేరుగా ఘన పదార్థంగా మారింది. చెప్పాలి, వాయువు నేరుగా ఘన పదార్థంగా మారడాన్ని ఏమని పిలుస్తారు? మనకు తెలుసు, ఘన పదార్థం ఉంది, సాలిడ్ లిక్విడ్గా మారుతుంది, లిక్విడ్ ఏమో గ్యాస్గా మారుతుంది. ఇది నేను ఏమంటున్నా, వాయు పదార్థం నేరుగా సాలిడ్ ఘన రూపంలోకి మారింది, డ్రై ఐస్గా మారింది. ఘన రూపంలోకి మారడాన్ని ఏమని పిలుస్తారు? ఏమని పిలుస్తారండి చెప్పాలి? నిక్షేపణం, డిపోజిషన్. ఈ ప్రక్రియను నిక్షేపణము లేకుంటే డిపోజిషన్ అని పిలుస్తారు. సాలిడ్ లిక్విడ్గా మారుతుంది, ఘన పదార్థం ద్రవంగా మారడాన్నేమో మెల్టింగ్, ద్రవీభవనం అని. ద్రవం వాయువుగా మారడాన్ని బాయిలింగ్ ఆర్ ఎవాపరేషన్, బాష్పీభవనం అని. వాయువు తిరిగి ద్రవంగా మారడాన్ని కండెన్సేషన్, సాంద్రీకరణం అని. ద్రవం ఘనపదార్థంగా మారడాన్ని ఫ్రీజింగ్, ఘనీభవనం అని పిలిస్తే నేనేమంటున్నా, వాయువు నేరుగా ఘనపదార్థంగా మారడాన్ని డిపోజిషన్, నిక్షేపణము అని పిలుస్తారు. అదే సాలిడ్, ఘనపదార్థం ఉంది, ఘనపదార్థం నేరుగా గ్యాస్, వాయువుగా మారుతుంది. ఈ ఘనపదార్థం నేరుగా వాయువుగా మారడాన్ని సబ్లిమేషన్, ఉత్పతనము అని పిలుస్తారు. సాలిడ్ గ్యాస్గా కన్వర్ట్ అవుతుంది, ఘనపదార్థం నేరుగా వాయువుగా మారడాన్ని ఉత్పతనము, సబ్లిమేషన్ అని పిలిస్తే, వాయువు తిరిగి ఘనపదార్థంగా మారడాన్ని డిపోజిషన్, నిక్షేపణం అని పిలుస్తారు. ఖచ్చితంగా ఇక్కడ మనము ఈ యొక్క మార్పులని ఒక ప్రత్యేక పదాలో గుర్తుంచుకోవాలి. ఇలా ఈ పదార్థం లేకుంటే మ్యాటర్ అరౌండ్ అస్, మన చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రక్రియలు లేకుంటే ఈ పదార్థంలోని మార్పులకు సంబంధించి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ సాలిడ్ CO2, ఘన కార్బన్ డైఆక్సైడ్ అందరూ చెప్పారు, డ్రై ఐస్ అని పిలుస్తారు. మరి డ్రై ఐస్ ఉంది, వేర్ వి యూజ్ దీస్ డ్రై ఐస్? ఈ యొక్క ఘన కార్బన్ డైఆక్సైడ్ని
డ్రై ఐస్, ఈ పొడి మంచుని ఎక్కడ వాడుతారు? ఎక్కువగా ఈ డ్రై ఐస్ని చెప్పాలి, ఈ డ్రై ఐస్ని ఫ్రీజింగ్ రియేజెంట్గా ఘనీభవన పదార్థంగా ఫ్రీజింగ్ రియేజెంట్గా ఎక్కువగా మనము ఈ యొక్క ఘన కార్బన్ డైఆక్సైడ్ని ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంది. మరి ఇలా ఉంటే ఈ పదార్థానికి సంబంధించి పదార్థంలోని రకాలు, పదార్థంలో కలిగే మార్పులు, వీటి గురించి మనము జాగ్రత్తగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇలా ఒక సిస్టమేటిక్గా నేర్చుకుంటే ఈజీగా మనం మన గోల్ని రీచ్ కాగలం. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇది వాళ్ళకైతే రేపు కూడా ఖచ్చితంగా సాయంత్రం 6 నుంచి 6:23 వరకు ఎగ్జాక్ట్గా 23 మినిట్స్ మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది. సేమ్ ఇవాళ జరిగిన సబ్జెక్టులే రేపు కూడా లైవ్లో మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఈ లైవ్లో జాయిన్ అయ్యి ఏ డౌట్ ఉన్నా ఖచ్చితంగా మీరు అక్కడ పాయింట్అవుట్ చేసి మెసేజ్ చేస్తే ఖచ్చితంగా మీకు రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఈ ప్రోగ్రామ్ని ఖచ్చితంగా అందరూ యూటిలైజ్ చేసుకోవాలి. మీరు ఇంకో 10 మందికి చెప్పి వాళ్ళ విజయానికి కూడా మీరు కారకులుగా మారుతారని తీసుకుంటూ, ఓకే, మళ్ళా రేపు సాయంత్రం కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్.